బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడదు. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి ఇంకొక సండే, ఇంకొక పునరుత్థాన దినమున ఇలాగున దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవునికి స్తోత్రం. మనం ఈరోజు కూడా కొండ మీద ప్రసంగం 17వ భాగంలోకి మనం వచ్చాం. ధ్యానం చేసుకుందాం. ఆ యొక్క వాక్యంలోకి వెళ్ళకముందు ఒక్కసారి మన మధ్యలో ప్రార్థన అవసరతలు ఉన్న వారందరి కొరకు ఒక్క మాట ప్రార్థన చేద్దాం. ప్రేయర్ రిక్వెస్ట్స్ ఏవైతే మనకి ఇప్పటిదాకా అంది ఉన్నాయో, సిక్ అండ్ వీక్గా ఎవరెవరు ఉన్నారో వారందరి పక్షంగా ఒక మాట ప్రార్థన చేద్దాం. మనకు సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈరోజు ఇప్పుడు బలహీనంగా లేకపోతే సిగ్గా ఉన్నారో వారందరి కొరకు ఒక్క మాట ప్రార్థన చేద్దాం. ఏకీపిద్దాం, కళ్ళు మూసుకుందాం, అందరం ఏకీపిద్దాం. దేవా స్తోత్రం నాయనా, తండ్రి మీ కొందన సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఇదిగో స్వస్థత, ఇదిగో స్వస్థపరచగలిగినటువంటి శక్తి కలిగిన మా ప్రియ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ నామమున ఇదిగో స్వస్థత కొరకు ప్రార్థించడానికి కృపనిచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీకే వందనాలు. ఈ దినమున నేను ప్రభువా యేసు పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత, ఆరోగ్యము ఇదిగో ఇప్పుడే ప్రవహింపచేయండి, కలుగచేయండి. నడినెత్తి నుంచి అరికాలు వరకు సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ప్రతి కణానికి, ప్రతి మాలిక్యూల్కి, ప్రతి వ్యవస్థకి ఇదిగో స్వస్థత దయచేసి ఇదిగో స్వస్థపరచమని, ఆరోగ్యం కలుగు చేయమని, గొప్ప సాక్ష్యములు సంఘములో ఈ దినము దయచేయమని వేడుకుంటూ ఇదిగో మరొకసారి మీ సన్నిధిలో నేను ప్రభు విజ్ఞాపన చేస్తున్నాము. స్వస్థపరచండి, నెమ్మది దయచేయండి. గడిచిన వారపు మీరు ఇదిగో మీ స్వస్థతలను బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి స్తుతిస్తున్నాము నాయన, ఆరాధిస్తున్నాం. ఈ సమయంలో మీ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నాం. మీ సన్నిధి కొరకు వేడుకుంటున్నాం నాయన, సహాయం అనుగ్రహించండి. అలాగే ఈ దిన వాక్య భాగం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు ఆరాధనలోను పాటల్లోనూ మీరు తోడై ఉన్నారు. ప్రత్యేకంగా ప్రభువా ఈ దినపు వాక్య భాగంలో ఇదిగో మాతో మీరు మాట్లాడడానికి సిద్ధపరిచిన వర్తమానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం నాయన. ఇదిగో రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయినటువంటి మీ ఖడ్గము, ఇదిగో మీ యొక్క వాక్యము మా యొక్క ప్రాణాత్మలను, కీళ్లను విభజించిన మట్టుకు దూరే ఇదిగో మా యొక్క హృదయంలోని తలంపులను, ఆలోచన పరిశోధించే మీ వాక్యం దగ్గరికి మేము వస్తున్నానని సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరము ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధికి వస్తున్నాం. మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ప్రత్యేకంగా నాయన ప్రభువా మీ సహాయమును ఈ దినం మాకు అనుగ్రహించండి. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన, మీకే వందనాలు. మీ యొక్క ఇదిగో మీ వాక్యము చేత దర్శించమని వేడుకుంటూ, ఎస్ లార్డ్, మేమేమి నేర్చుకోవాలో, ఏం మార్చుకోవాలో, ఎక్కడ మారాలో, ఇదిగో ఎక్కడ మీ తట్టు తిరగాలో ఇదిగో మీ యొక్క ఉపదేశం మాకు దయచేయమని వేడుకుంటూ మీ యొక్క వాక్యం చేత ఇదన్నా దర్శించమని ఇదిగో ఈరోజు ఈ క్షణంలో ఎవరెవరు లైవ్లో ఈ స్క్రీన్ ముందు కూర్చొని ఉన్నారు, యూట్యూబ్లో అండ్ ఫేస్బుక్లో, సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క వాక్యము ఎంతమంది హృదయాల్లోనికి, వ్యక్తుల కుటుంబాల్లోనికి, వారి యొక్క జీవితాల్లోనికి ప్రవేశిస్తుందో వారందరి జీవితాలని ప్రభావితం చేయమని వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము ఆ యొక్క ప్రసంగాన్ని మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాము. కొండ మీద ప్రసంగము పోయిన వారము, అంతకుముందు వారము, 2 వారాలు కూడా నరహత్య చేయరాదు అనబడుతున్న మాట. పోయిన వారము నరహత్య చేయడం కంటే ముందు సమాధానపడుట అనే మాటని, మొదట సమాధానపడు అనే మాట యేసు ప్రభు యొక్క అద్భుతమైనటువంటి కొండ మీద ప్రసంగంలో నుంచి అనేక సంగతులు ఇప్పటిదాకా నేర్చుకున్నాము, ధ్యానించాము. వాక్యం వెల్లడి అగుతూ ఉండగానే వెలుగు కలుగుతూ ఉంది. ఆ వెలుగులో జీవం ఉంది. అనేకుల హృదయాల్లో జీవం చేత నింపబడుతూ, పరిశోధించబడుతూ మారు మనస్సు అనేది కొనసాగుతూ ఉంది. దీనిని బట్టి పరలోకమందున్న తండ్రి సంతోషిస్తున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈరోజు కూడా వాక్యానికి మనం సిద్ధపరచుకుందాం. నేను ఎక్కడ మారాలి, నేను ఎందుకు మారాలి, నేను మారాల్సిన అవసరం ఉన్నటువంటి ఏరియాస్ నా ముందు పెట్టండి అని వాక్యంలోనికి మనం వెళ్దాము. ఈరోజు మనం 3 వచనాలు ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, 28, 29, 4 వచనాలు 30 వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం. 4 వచనాల ధ్యానాన్ని చూద్దాం ఒకసారి. వాక్యం చదివిన తర్వాత ఈరోజు భాగంలోకి వెళ్దాం. చూడండి ఒకసారి.
వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎస్, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఎస్. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహం అంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహం అంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. ఎస్. సో 30 వచనం వరకు ఈ యొక్క 4 వచనాల్లో మనం ముందుగా అనుకున్నాము దేర్ ఆర్ 6 సెగ్మెంట్స్. నేను మీతో చెప్పినదేమనగా అని యేసు ప్రభు వాడినటువంటి 6 భాగాల్ని మనం చూస్తున్నాం. అందులో 2వ భాగం దగ్గరికి మనం వచ్చాం. మొదటి భాగం నరహత్య చేయరాదు అని మీరు విని ఉన్నారు, బట్ ఐ సే అనబడుతున్న ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. సెకండ్ సెగ్మెంట్ వ్యభిచారం చేయవద్దు అని చెప్పేసి, బట్ ఐ సే నేనేం చెప్తున్నానంటే అని చెప్పి యేసు ప్రభు యొక్క సెకండ్ సెగ్మెంట్లోకి మనం వస్తున్నాం. ఒక్కసారి ఆ ఫస్ట్ సెగ్మెంట్కి సెకండ్ సెగ్మెంట్కి ఉన్న కనెక్షన్ని ఇంట్రడక్షన్లోకి మాట్లాడుకున్న తర్వాత యేసు ప్రభు మాటలు, తర్వాత ఆయన బోధ విధానాన్ని మనము అర్థం చేసుకుంటా ఉన్నాము. నరహత్య చేయరాదు అని చెప్పేటప్పుడు దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి హృదయంలోకి తీసుకెళ్ళడం మనం చూసాం. హృదయంలోకి వెళ్ళి హృదయంలో నుంచి నోట్లో నుంచి అది బయటికి రావడం, హృదయంలో నింపబడినటువంటి ఆ యొక్క బిటర్నెస్, కోపము, ద యాంగర్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ ద కోర్ ఆఫ్ ద సిన్ కాల్డ్ మర్డర్. మర్డర్ అనబడుతున్న, నరహత్య అనబడుతున్న పాపానికి హృదయంలో ఉండే కోప కారణాలు ఏవైతే ఉన్నాయో అనగా బిటర్నెస్, అన్ఫర్గివ్నెస్, లేకపోతే ఈ యొక్క కంపారిజన్, వీటన్నిటిని బట్టి మత్సరము, కలహము, ద్వేషము, మత్తతలు ఇవన్నీ లోపలుండి అవి లోపల నుంచి బయటికి వస్తాయి. ఈ విషయం గురించి మనం ముందే మాట్లాడుకున్నాం. అయితే ఆ యొక్క హృదయంలో నుండి నిండి హృదయంలో ఉండినటువంటి ఏవైతే ఉన్నాయో అవి నోట్లో నుంచి బయటికి వచ్చి నరహత్యగా అవి బయటికి వచ్చాయి. అయితే నరహత్య అనబడుతున్న పాపం జరగడం కంటే ముందే యేసు ప్రభు యొక్క యాక్చువల్గా ఈ టాపిక్ అంతా ఎందుకు నడుస్తుంది ఇదంతా అంటే ఆయన దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. జీసస్ ఇస్ టాకింగ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ దేవుని రాజ్య ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి, దేవుని రాజ్యంలో దేవుని రాజ్య పౌరసత్వం సంబంధమైనటువంటి పౌరులు ఎలా ఉంటారు, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఓత్, ప్లెడ్జ్ లేకపోతే ఆ యొక్క ప్రతిజ్ఞలు ఎలా ఉండాలి, తీర్మానాలు ఎలా ఉండాలి అన్న వాటి గురించి మనము ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఆ యొక్క ధన్యతల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన నెక్స్ట్ వెంటనే మీరు ఉప్పై ఉన్నారు, తర్వాత వెలుగై ఉన్నారు అన్న తర్వాత నరహత్య చేయరాదు అన్న మాట దగ్గర నుంచి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మర్డర్, నరహత్య జరిగిన తర్వాత గురించి కాదు, కానీ నరహత్య జరగడానికి కారణమైనటువంటి పాపము అనబడుతున్న సిన్ అనబడుతున్నటువంటి యాక్షన్ గురించి యేసు ప్రభు మాట్లాడలేదు. కానీ ఆ యాక్షన్కి కారణమైన రూట్ అయినటువంటి హృదయంలో నుండి అపవిత్రత, పాపము ఏవైతే బయటకు వస్తానికి కారణమైనటువంటి ఆ హృదయాన్ని ఆయన ఫోకస్ చేస్తూ ఉండడం మనం చూస్తాం. ఈ మాటలు చెప్తున్నప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు మనం ఎంతవరకు ఎంతవరకు అనుసరించలేదు తర్వాత కానీ యేసు ప్రభు యొక్క బోధన మనం చూస్తే ఆయన వెంబడించడానికి వచ్చిన బహుజన సమూహంలో అందరూ ఆశ్చర్యపోయే రీతిగా ఉన్నాయి. ఎందుకంటే ఎవరు ఇది కాదు అది కాదు అని మాట్లాడడానికి ఎవరికి అవకాశం లేకుండా అయిపోయింది. ఆ గలిలయ తీరంలో ఆ యొక్క మైదానంలో కూర్చున్నటువంటి వాళ్ళలో ఏ జన సమూహ సంబంధమైనటువంటి ఎవరు కూడా నో వన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నెంబర్ 2, ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్న నేను కానీ వింటున్న మీరు కానీ మనమందరం వీఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని తేల్చేస్తూ ఉండడం కంక్లూజన్ని మనం చూస్తాం. కింగ్డమ్ ప్రిన్సిపల్స్ యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడబడుతున్నాయి, ఏం జరగబోతుంది, ఇందులో ఏముంది అన్న సంగతి మనం ఒక్కొక్కటిగా యేసు ప్రభు యొక్క వర్షన్ని మనము ఆయన కామెంటరీని, ఆ యొక్క ఆజ్ఞల గురించినటువంటి ఆయన సొంత కామెంటరీని మనం వింటున్నాం. గాడ్స్ కమాండ్మెంట్స్ వర్ నాట్ గివెన్ టు ఫ్రస్ట్రేట్ బట్ టు ఫుల్ఫిల్ us. దేవుని యొక్క ఆజ్ఞలు మనల్ని ఫ్రస్ట్రేట్ చేయడానికి దేవుడు ఇవ్వలేదు. దేవుని యొక్క ఆజ్ఞలు మనల్ని టెన్షన్ పెట్టడానికి, ఫ్రస్ట్రేషన్లోకి నెట్టేయడానికి, అయ్యో అని ఫ్రస్ట్రేషన్లోకి నెట్టేయడానికి కాదు. ఆజ్ఞల్లో ఉన్నటువంటి లెటర్ ఆఫ్ ద లా, స్పిరిట్ ఆఫ్ ద లా అని మాట్లాడుకుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి జీవం కలిగిన ఆజ్ఞలు. ఒకసారి ఈ వచనం చదువుదాం, చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 38వ వచనంలో ఆ యొక్క సాక్ష్యం ఉంది. అక్కడ స్టెఫెను మాట్లాడుతున్నటువంటి ఆ మాటల్ని మనం చూస్తున్నాము. ఆ మోషే తీసుకున్నటువంటి ఆ యొక్క ఆజ్ఞల గురించి, ధర్మశాస్త్రం గురించి అక్కడ మాట్లాడే స్టెఫెన్ యొక్క వర్షన్ ఒక్కసారి గమనించండి. ఒకసారి 7వ అధ్యాయం 38వ వచనం, అపోస్తలుల కార్యం, ద యాక్ట్స్.
సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యంలోని సంఘమందు ఉన్నటువంటి సంఘమందు ఉండి మనకు ఇచ్చుటకు జీవవాక్యములను తీసుకున్నవాడు ఇతడే. మోషే గురించి మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో చంపే వాక్యాలు కాదు, బ్రతికించే వాక్యాలు. అందుకే ఒక మాట మనం చదువుతాము, పాట కూడా పాడతాము, ఏంటంటే వాక్యమును యాకోబునకు తెలియజేశాను, ఏ జనమునకు ఇలాగూ చేయలేదనే మాట. ఈ యొక్క ఆజ్ఞలు, ఈ యొక్క వాక్యము ఏదైతే ఉందో ఇవి ఏ తరానికైనా కోర్, లేకపోతే సిన్ యొక్క కోర్ని డీల్ చేస్తాయి. ప్రతి ఒక్క సోల్ కూడా పడిపోయినటువంటి సోల్, ఫాలెన్ సోల్స్ అనే మాట మనం చూస్తాం. ఆ పడిపోయినటువంటి మనందరము మన హృదయాలోచనలో తప్పిపోయాము అనే మాట మనం చూస్తాం. ఆ హృదయాలోచనలో తప్పినటువంటి మనల్ని సరిచేయడానికి, మన పాదములకు దీపము, త్రోవలకి వెలుగ్గా ఉండటానికి దేవుడు తన వాక్యమునిచ్చాడు. ఆ వాక్యమును చేతపట్టుకొని ఈరోజు మనం జ్యోతుల్లాగా ఈ భూమి మీద ఉన్నాం. అయితే ఆ యొక్క మొదటి కమాండ్మెంట్కి సెకండ్ కమాండ్మెంట్కి ఉన్నటువంటి కనెక్షన్ ఒక్కసారి మాట్లాడుకున్న తర్వాత మనం ముందుకెళ్దాం. హేట్రెడ్ ఆఫ్ ద హార్ట్, హృదయంలోని ఆ యొక్క ద్వేషపూరితమైనటువంటి కలహ, మత్సరం ఏదైతే ఉందో, ఆ యొక్క అసూయ, లేకపోతే అన్ఫర్గివ్నెస్ అనగా క్షమించలేనటువంటి ఆ యొక్క చేదైనటువంటి స్వభావం హృదయంలో ఏదైతే ఉందో అది నరహత్యకు కారణమైతే, ఆ యొక్క సెకండ్ సెగ్మెంట్ అనగా 7th కమాండ్మెంట్ కనుక మనం చూస్తే ద లస్ట్, ద డిజైర్ ఆఫ్ ద హార్ట్, ద లస్ట్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ అడల్టరీ అంటాడు. హేట్రెడ్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ మర్డర్ అయితే, అనగా హృదయంలోని ద్వేషము నరహత్యకి కారణమైతే, హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క లస్ట్ఫుల్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, జారత్వ సంబంధమైనటువంటి, వ్యభిచార సంబంధమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవి వ్యభిచారానికి కారణమవుతున్నాయి. ఇది యాక్చువల్గా అక్కడ బయటికి రాకముందే అది హృదయంలో జరుగుతుంది, దీని కోర్ బయట కాదు హృదయంలో ఉంది అని యేసు ప్రభు మాట్లాడడం మనం చూస్తున్నాం. ఈ రెండింటికి కనెక్షన్ మాట్లాడుకుంటాం. నెంబర్ 1 హేట్రెడ్ ఆఫ్ ద హార్ట్, ద లస్ట్ ఆఫ్ ద హార్ట్, రెండు హృదయానికి సంబంధించినవి అని మాట్లాడుకున్నాం. మొదటి ఆజ్ఞ అనగా ఆ యొక్క 6వ ఆజ్ఞ అని పిలువబడిన ద ఫస్ట్ సెగ్మెంట్ నరహత్యేమో ద శాంక్టిటీ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ద శాంక్టిటీ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నరహత్య చేయడం అనేది ఎందుకు చేయకూడదు, ఎందుకు పాపమది అంటే, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, దేవుని ఇమేజ్లో ఉన్నటువంటి సోల్ని, ఆ ప్రాణానికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ని ఇవ్వకపోవడము అనే దాని గురించి ఆ యొక్క నరహత్య డీల్ చేస్తూ ఉంటే, రెండోది దేని గురించి మాట్లాడుతుందంటే ద శాంక్టిటీ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, లేకపోతే ద శాంక్టిటీ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే ద శాంక్టిటీ ఆఫ్ ద మ్యారేజ్. ఆ వివాహ వ్యవస్థకి సంబంధించినటువంటి ఒక డిసిప్లైన్డ్, లేకపోతే పరిశుద్ధమైనటువంటి వివాహ వ్యవస్థకి సంబంధించినటువంటి ఆ యొక్క విషయాన్ని ఈ యొక్క 2వ సెగ్మెంట్ డీల్ చేస్తూ ఉంది. అనగా వ్యభిచారం చేయరాదు అనే మాట యేసు ప్రభు యొక్క వర్షన్, ఆయన ఏదో పాపం, వ్యభిచారం అనబడుతున్న ఒక పాపం జరిగిన తర్వాత ఆయన మాట్లాడలేదు, కానీ అది హృదయంలో జరగడం గురించి ఆ యొక్క కోర్ని ఆయన డీల్ చేయడం మనం చూస్తున్నాం. 3 అతి ప్రధానమైనటువంటి పాపాలు అని ఉన్నాయి. ఈ 3 పాపాలు మరణకరమైన పాపాలు అని పిలువబడతాయి. ఈ 3 పాపాలు కనుక జరిగితే పనిషబుల్ అఫెన్సెస్, లేకపోతే మామూలు పనిషబుల్ పెనాల్టీ ఫైన్లతో కాదు, కానీ ఇది మరణకరమైన పాపాల కింద లెక్కబడతాయి. ఆ 3 మొదటిది ఐడాల్టరీ అనగా విగ్రహారాధన, 2 నరహత్య, 3 వ్యభిచారం. ఈ 3 పాపాలు ఏవైతే ఉన్నాయో మరణకరమైన పాపాలుగా ఎంచబడే 3 పాపాలు. ఈ యొక్క పాయింట్స్ ఏవైతే మనం చూస్తున్నామో, ఈ ఆజ్ఞలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, హృదయంలో వ్యభిచారము, హృదయంలో కోపానికి సంబంధించిన, నరహత్యకు సంబంధించిన కోపము, ఇవన్నీ కలిగి ఉండడం ఏదైతుందో అవి మనల్ని పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి, ఆ యొక్క మెస్సియానిక్ కింగ్డమ్కి మనల్ని అన్ఫిట్ చేస్తాయి, అనగా మనల్ని అనర్హుల్ని చేస్తాయి. అలా అనర్హత పొందకుండా ఉండడం కోసం ఈ యొక్క మాటలు మనకి తెలియజేయబడుతున్నాయి. ఆ యొక్క 6 సార్లు ఈ యొక్క యేసు ప్రభు మాట్లాడిన మాట మనం చూస్తాం. యూ హ్యావ్ హర్డ్ ఇట్,
మీరు విని ఉన్నారు, తర్వాత బట్ ఐ సే, నేను చెప్పున్నదేమనగా అని మాట్లాడుతున్న 6 మాటల్లో 21వ వచనంలో మనం ఆ మాట చూస్తాం, 27వ వచనంలో మనం ఆ మాట చూస్తాం, 33వ వచనంలో, తర్వాత 38, 43 ఈ యొక్క 6 వచనాల్లో బట్ ఐ సే, నేను చెప్పున్నదేమనగా అనే మాట మనం చూస్తాం. హీబ్రూ భాషలో నరహత్య చేయరాదు అనే మాట ఆ యొక్క నిర్గమాకాండం 20వ వచనంలో మనం చూస్తాం. హీబ్రూలో లో తిర్జాక్ అనే హీబ్రూ సెంటెన్స్ ఫ్రేజ్ చూస్తాం. అలాగే ఈరోజు వాక్యం అనగా లో తినాఫ్ అనగా దాని అర్థం ఏంటంటే నీవు వ్యభిచరింపరాదు అని అర్థం. లో అంటే నో అని అర్థం, నఫ్ అనే మాటకి వ్యభిచారము అని అర్థం. స్పౌజ్తో గాక అనగా పరిశుద్ధంగా వివాహం జరిగినటువంటి ఆ యొక్క వివాహేతర సంబంధాలన్నీ కూడా ఈ యొక్క పాపం కిందికి రావడం మనం చూస్తాం. ఏదేమైనా వాటన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ స్టేజ్ వాడుకోవాలనుకోవట్లేదు, కానీ కొన్ని మాటల్ని మనం చూద్దాం ఒకసారి. ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ సిన్, ఈ సిన్ యొక్క సీరియస్నెస్ని మనం చూద్దాం. కొన్ని వచనాలు చదువుకుందాం. లేవియాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. లేవియాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. ఈ 3 కార్డినల్ సిన్స్లో ఇది ఎంత ప్రాముఖ్యమైంది అని ఒక్కసారి ధర్మశాస్త్రంలో 2 చోట్ల ఈ వాక్యాన్ని, మొదటేమో నిర్గమాకాండము 20వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. లో థినాఫ్ అని చిన్నగా 2 పదాలతో కనిపించే లో థినాఫ్ అనే ఒక ఫ్రేజ్ మనం చూస్తాం. ఈ కమాండ్మెంట్ టు ప్రొటెక్ట్ ద మ్యారేజ్, ప్రొటెక్ట్ ద శాంక్టిటీ ఆఫ్ ద మ్యారేజ్ అనగా వివాహాన్ని చక్కగా కాపాడడానికి ఆ ఆజ్ఞ ఉంది. అయితే ఈ మాట గురించి లేవియాకాండం 20వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. లేవియాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవాలని. ఓకే, ఇద్దరు మరణశిక్షకి అర్హులు అనే మాట మనం చూస్తాం. ఆ తర్వాత డ్యూటరానమీ 22 చూడండి ఒకసారి. 22 22వ అధ్యాయం 22వ వచనం. ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవలెను. అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేలులో విసర్జించాలి, పరిహరించుదురు. నెక్స్ట్ కన్యక అయిన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుష్యుని రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. ఒకడు ప్రదానం చేయబడిన చిన్నదానిని పొలంలో కలుసుకొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను. ఆ చిన్నదానిని ఏమీ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. మరణపాత్రమైన పాపమేమీ లేదు. ఈ బోధ ఎందుకు వ్యభిచరింపరాదు అనే మాట అంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థమైతే, హృదయంలోనే దాన్ని మనం తీసేయగలిగితే, ఎక్కడైతే విగ్రహారాధన, నరహత్య, వ్యభిచారం ఈ 3 ఉంటాయో, ఈ 3 ఒక మనిషి యొక్క సోల్ని మాత్రమే పాడు చేయవు. ఒక 2-3 వ్యక్తుల్ని, ఒక ఏరియాని మాత్రమే, ఒక కాంగ్రిగేషన్ మాత్రమే కాదు, కానీ ఎంటైర్ ల్యాండ్, ఆ యొక్క భూమి అంతా కూడా శపితమైనటువంటిదిగా మార్చబడ్డానికి ఈ 3 పాపాలు కారణమవుతాయి. మరొకసారి, ఇల్లు కానివ్వండి, ప్లేస్ కానివ్వండి, నరహత్యలు. ఎక్కడైతే నరహత్యలు ఉన్నప్పుడు రక్తము చిందించబడుతుంది, ఎక్కడైతే రక్తము ఆ యొక్క చిందించబడుతున్న ఏరియా అవనివ్వండి, వ్యభిచారం జరిగే స్థలాలు అవనివ్వండి, ఆ యొక్క విగ్రహాలు అనగా దేవునిగా మహిమపరచనటువంటి ఏరియాస్, ఇవన్నీ కూడా ల్యాండ్ని అనగా ఆ భూమి అంతటిని శాపంలోకి నెట్టేసే పాపాలుగా మనం చూస్తున్నాం. వ్యభిచారం చేసే వాళ్ళు ఎలా ఉంటారు అన్నదాని గురించి సొలొమోను రాస్తున్న మాటల దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఆ యొక్క సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 32వ వచనం చూడండి ఒకసారి. జారత్వము జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు. ఆ కార్యం చేయువాడు స్వనాశనమును కోరువాడే. నరహత్యమో అవతలోని చంపేస్తే, వ్యభిచారమేమో మనల్ని చంపుకునేటట్టు చేస్తుంది. వ్యభిచారము అనేది ఇట్స్ అ రిజల్ట్ ఆఫ్ ఫూలిష్నెస్,
బుద్ధిహీనత. మామూలుగా మనం సామెత చెప్తాము, మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కోవడం అనే మాట. అనగా మనల్ని మనమే నాశనం చేసుకోవడం కిందికి తీసుకొస్తుంది. కొత్త నిబంధనకు కనుక మనం వస్తే ఆ 2 వచనాలు, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు, పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను, వానిని పాడు చేయను. తర్వాత దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. పరిశుద్ధమైన ఆలయమై ఉన్న ఆలయం మీరై ఉన్నారు. ఆ శాంక్టిటీని పాడు చేయొద్దు, అనగా ఆ పవిత్రతని పాడు చేయొద్దు అనే విషయాలు. ఎందుకంటే మన దేహము దేవుని ఆలయమై ఉన్నది. మన దేహము ఇది దేవుని ఆలయం, ఇది పరిశుద్ధాత్మని యొక్క నివాస స్థలమై ఉన్నది అనే మాట మనం చూస్తాం. ఆ తర్వాత అదే కొరింథీ పత్రిక 6వ అధ్యాయంకి వెళ్ళండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో చూడండి ఒకసారి, 15వ వచనం చదువుదాం ఒకసారి. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా. చూడండి, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా, అదెంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా. తర్వాత వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకున్న వాడు ఏకాత్మ అయి ఉన్నాడు. 18వ వచనం, జారత్వమునకు దూరంగా పారిపోవుడి. ఆల్ కైండ్స్ ఆఫ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీస్, అనగా ఆ యొక్క ఎలాంటి వ్యభిచార సంబంధమైన, జారత్వ సంబంధమైన, ఫార్నికేషన్ ఏదన్నా అవనివ్వండి, ఆ యొక్క సెక్షువల్ సిన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మన బయట జరగవు కానీ మన శరీరం లోపల జరుగుతాయి. చూడండి ఒకసారి, తర్వాత చదవండి ఒకసారి. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది. దేహమునకు అనగా దేవుని ఆలయమై ఉన్న దేహమునకు వెలుపల జరుగును, కానీ జారత్వం చేయువాడు, జారత్వం మాత్రము, వ్యభిచారము, జారత్వము, ఫార్నికేషన్ ఇవన్నీ మాత్రం ఎక్కడ జరుగుతాయట? తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాం. ద రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది దేవుని ఏర్పాటు, దేవుని యొక్క సృష్టి. అది అనగా ఆదాము అవల్ని సృష్టించడం, స్త్రీని గాను పురుషుని గాను సృష్టించను. ప్రొడక్టివ్ సిస్టమ్ అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. అదొక దేవుని యొక్క కృప. అది ఇంకో మాటలో చెప్పాలంటే మీరు ఫలించండి, భూమిని నిండించండి అంటున్నాడు. అయితే ఆ రీప్రొడక్షన్కి సంబంధించినటువంటి అది గనక పాపంతో నింపబడ్డప్పుడు ఆ ప్రొడ్యూస్ చేయబడేది కూడా పాప సంబంధమైనటువంటి ఫలముల చేతనే మనం ఈ భూమిని నింపుతాము. అయితే ఆ పాపము జరగకుండా ఉండడానికి మిగిలిన పాపాలన్నీ శరీరానికి బయట జరుగుతాయి. కానీ ఈ ఫార్నికేషన్ లేకపోతే ఇవేవైతే ఉన్నాయో దీనికి ఎవరు అతిథులు గారు లేకపోతే ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ప్రతి ఒక్కరూ ఈ పాపానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆనవాళ్ళు లేకపోతే వాటికి సంబంధించిన రెసిడ్యువల్స్ ఏవో ఒక లోపల ఉండడం మనం చూస్తాం. వాటన్నిటి గురించినటువంటి అవగాహన కొరకు ఆ యొక్క కొండ మీద ప్రసంగంలోకి వెళ్ళక ముందు ఈ యొక్క సీరియస్నెస్ కోసం ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి, అన్ని పాపాలు దేహానికి బయట జరుగుతాయి, కానీ ఇది మాత్రం శరీరం లోపల జరుగుతుంది. శరీరం ఏంటిది అంటే ద టెంపుల్ ఆఫ్ గాడ్. పోయిన వారం మాట్లాడుకున్నాం. నరహత్యనేమో ద ఇమేజ్ ఆఫ్ గాడ్ గురించి, ఇమేజ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఇమేజ్కి వ్యతిరేకంగా మాట్లాడితే, ఇమేజ్కి వ్యతిరేకంగా అనగా నరహత్య అని మనం చూస్తే దేవుని స్వరూపాన్ని చంపుతున్నాం. అయితే ఈ వ్యభిచారం ఏదైతే ఉందో దేవుని యొక్క నివాస స్థలాన్ని పాడు చేయడం కిందికి వస్తుంది. దేవుని యొక్క నివాస స్థలము అనబడుతున్న దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగే మనుషులందరూ తప్పిపోయారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఉంటే ఆ యొక్క పాప సంబంధమైనటువంటి ఈ ప్రపంచానికి దేవుడిచ్చినటువంటి బహుమానం ఏంటంటే ఆయన వాక్యము. అంతేకాదు ఆ వాక్యం శరీరం ధరించుకొని కొండ మీద నిలబడి ప్రసంగం చేస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అనబడుతున్నటువంటి ఆ యొక్క రక్షకుడు. అంతేకాదు ఈ యొక్క కొండ మీద నిలబడి ప్రసంగం చేయడమే కాదు, అదే కల్వరి కొండ మీద నిలబడి అందరూ చేసిన పాపాన్ని తను భరించినటువంటి యేసు ప్రభు. ఆయన భరించాడు కదా, ఇక నేను ఏం చేసినా తప్పులేదులే అని ఆ వాక్యం నీతో నాతో మాట్లాడలేదు. యేసుతో కూడా మనం సిలువ వేయబడ్డాము అనే మాటను కనుక మనం చూస్తే
ఒక్కసారి గలతీ పత్రిక 5వ అధ్యాయము 22లో ఆత్మఫలం ఏదనగా, లేకపోతే 16 వచనం, ఒకసారి ఆ 16 నుంచి చదువుదాం ఒకసారి. నేను చెప్పినదేమనగా గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 వచనం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా అనగా పరిశుద్ధాత్మను బట్టి నడుచుకోండి, పరిశుద్ధాత్ముడు బోధించే వాక్యానుసారంగా సత్యమును అనుసరించి నడుచుకోండి, సర్వసత్యంలోనికి నడుచుకోండి. తర్వాత చూడండి ఒకసారి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఓకే, తర్వాత అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. పౌలు మాటల్ని మనం చూస్తున్నాం. తర్వాత చూడండి ఒకసారి మోషే మాటలు చూసాం, సొలొమోను మాటలు చూసాం. ఆ తర్వాత ఇంకొక గలతీ పత్రిక, తర్వాత కొరింథీ పత్రికలో పౌలు యొక్క మాటలు మనం చూస్తున్నాం. అంటే నరహత్యనేమో మనిషిలో ఉన్నటువంటి దేవుని యొక్క ఇమేజ్కి వ్యతిరేకంగా పనిచేస్తే, వ్యభిచారం అనేది దేవుని యొక్క నివాస స్థలాన్ని పాడు చేసే విధంగా దేవుని యొక్క నివాస స్థలానికి విరోధంగా పనిచేస్తుంది. రెప్యుటేషన్ వర్సెస్ క్యారెక్టర్ అనే 2 మాటలు నాకు గుర్తు చేస్తాను. రెప్యుటేషన్ అంటే వాట్ అదర్స్ థింక్ అబౌట్ అస్, మనల్ని అందరూ ఏమనుకుంటున్నారు అనే మాట. మనల్ని అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఈయన చాలా భక్తుడు, ఈయన చాలా గొప్పవాడు, చాలా గ్రేట్, చాలా మంచివాడు అని అనుకుంటున్నాడు. కానీ దేవుని వాక్యం ఏముంటుందంటే దేవుడు పై రూపమును లక్ష్య పెట్టాడు. రెప్యుటేషన్ అనేదేమో అందరూ నిన్ను ఏమని సాక్ష్యం ఇస్తున్నారు, నిన్నేమనుకుంటున్నారు అనేది అది రెప్యుటేషన్ అంటాం. క్యారెక్టర్ అనేది ఇది అంతరంగ సంబంధమైంది, అనగా లోపల నువ్వేమై ఉన్నావు అని తెలియజేస్తా. అయితే యేసయ్య నీ రెప్యుటేషన్ గురించి మాట్లాడలేదు, కానీ అంతరంగంలో ఉన్నటువంటి నీ యొక్క స్వభావం, నీ నేచర్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సమూయేలు గ్రంథంలో 1 సమూయేలు 16:7లో దేవుడు పై రూపమును లక్ష్య పెట్టను అని సమూయేలుతో మాట్లాడడం మనం చూస్తాం. ఎత్తుగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, బాగున్నాడు అని సమూయేలు అనుకుంటున్నప్పుడు దేవుడు తనతో చెప్తున్నాడు, మనుషులు వాటిని లక్ష్య పెడతారు, పై రూపమును లక్ష్య పెడతారు, అయితే నేను హృదయమును పరిశోధించేవాడును అంటాడు. హృదయాన్ని నేను లక్ష్య పెడతాను. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనంలో మనం ఒక మాట చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. నరుని మార్గములను యెహోవా ఎరుగును. నరుని హృదయాలు ఎరిగిన వాడు ఆ హృదయాన్ని పరిశోధించినప్పుడు ఒకటి స్వభావం ఎలాంటిదో దేవుడు గ్రహించేవాడు. అంతేకాదు ఈ ప్రొవెర్బ్స్ 5:21లో సొలొమోన్ రాస్తూ నరుని యొక్క నడతలు, వాడి ప్రవర్తనను కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు అంటాడు. సరే, ఏదేమైనా కూడా ఈ మాటలు ఏం చెప్తున్నాయంటే వ్యభిచారం అనేది కూడా హృదయ సంబంధమైనదే. వ్యభిచారం అనేది కూడా అనగా జారత్వము, వ్యభిచారము, ఇవన్నీ కూడా కామ సంబంధమైనటువంటి ఇవన్నీ ఏవైతున్నాయో అవన్నీ ద sanctity of marriage or the sanctity of the presence of God, దేవుని నివాస స్థలంగా ఉన్నటువంటి మన దేహాల్ని మనల్ని మనం పాడు చేసుకోవడం ముందు పనిచేసేది ఏంటిదంటే బుద్ధిహీనత, తర్వాత ఆ యొక్క తెలివి తక్కువతనం, అవి పనిచేస్తాయని మాట్లాడుకున్నాం. అయితే ఇందులో ముఖ్యంగా పనిచేసే ద రోల్ ఆఫ్ ఐస్ అండ్ హార్ట్, ఈ వీటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. 27వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 27వ వచనం చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. ద రోల్ ఆఫ్ ఐస్ అండ్ హార్ట్ అనగా మనిషి యొక్క కన్నులు, హృదయము ఎలా ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి, ఎలా పనిచేస్తాయి. మనిషి యొక్క కన్నులు మరియు హృదయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసేవాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఓకే,
హృదయంలో వ్యభిచారం చేసిన వాడవుతున్నాడు. ద రోల్ ఆఫ్ ఐస్ అండ్ హార్ట్ అనగా కన్నులు మరియు హృదయము వ్యభిచారంలో అవి ఏం పనిచేస్తాయి, అవి ఎంత ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్న విషయాన్ని ముందు మాట్లాడుకుందాం. కన్నులు తర్వాత హృదయము ఇన్వాల్వ్మెంట్ లేకుండా వ్యభిచారం జరగదు. యేసు ప్రభు మాట్లాడే బోధలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన పాపాన్ని డీల్ చేయట్లేదు, కానీ పాపం యొక్క రూట్స్ని, దాని యొక్క వేర్ని, దాని యొక్క ప్రారంభాన్ని ఆయన హ్యాండిల్ చేస్తున్నాడు. లుక్స్ అనే మాటని ఆ యొక్క గ్రీక్ పదము బ్లెపో అనే పదం మనం చూస్తాం. లుక్స్ అనే మాటకి గ్రీక్లో బ్లెపో అనే మాట మనం చూస్తాం. ఈ బ్లెపో అనే మాట ఏదైతే ఉందో బీహోల్డ్ అని అర్థం. బీహోల్డ్ అంటే అర్థం ఏంటంటే ఊరికే చూడడం కాదు, కానీ అందుకే మన తెలుగులో రాసేటప్పుడు చూస్తే, ఒక స్త్రీని చూస్తే అని రాయలేదు, మన కొరకు మోహపు చూపుతో అనే మాట. మోహపు చూపు అనే మాట దగ్గర ఆ మోహపు చూపు, మోహపు అనే మాటకి హీబ్రూ భాషలో అయితే వి హ్యావ్ అ వర్డ్ తవ్వా అనే పదం మనం చూస్తాం. ఆది కాండం నుంచి కొన్ని మాటలు నేను గుర్తు చేస్తాను చూడండి ఒకసారి. ద ఫస్ట్ బుక్లో బైబిల్లో మొదటి అధ్యాయంలో 2 ఇంపార్టెంట్ పదాలు రాసుంటాయి. ఒకటి తవ్ అనే పదము. తవ్ అనే మాటకి గుడ్ అని అర్థం. దేవుడు సమస్తమైనది చేసేటప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాక తను చేసే పనిని ముగిస్తాడంటే తవ్, అది మంచిదైనట్టుగా చూడాలి ఆయన. తవ్ అనే మాటకి గుడ్ అని అర్థం. వెలుగు మంచిదైనట్టు చూచెను, అప్పటిదాకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన అన్ని మంచివైనట్టు చూశాను అన్న మాట మనం చూస్తాం. 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ ఏదైనా తోట వేసి అందులో తవ్ అనగా మంచి చెట్లు అనే పదం మనం చూస్తాం. మంచి చెట్లన్నిటినీ, ఆ మంచి చెట్లు అని మాట్లాడేటప్పుడు అక్కడ రమ్యమైన అనే మాట మనం చూస్తాం. 2వ అధ్యాయము 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని అందులో పెట్టాడు. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది. తవ్ అంటే చూపునకు రమ్యమైనవి అంటే ఆల్ డిజైరబుల్ అనమాట. అనగా చూడగానే మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి వాటిని గార్నిష్ చేసి పెడితే చూడగానే నోరు తినాలనిపిస్తాయి. అలాగా దేవుడు పెట్టిన చెట్లన్నీ ఇవేంటి అని అనిపించేలా కాకుండా చూడగానే ఆశ పడేలాగా, చూడాలనిపించేలాగా దేవుడు అన్ని చెట్ల పండ్లను పెట్టాడట. అన్ని చెట్ల మళ్ళొకసారి చదువుతాం. ఒకసారి 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం చదువుతాం చూడండి ఒకసారి. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచియుదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. ప్రతి చెట్టు అనగా 2 పదాలని చెప్పాను కదా. 2 పదాలు ఏంటి అంటే ఒకటి కోల్, రెండోది తవ్. కోల్ తవ్, హీబ్రూ భాషలో ఆల్ ద బెస్ట్ అని చెప్పాలనుకోండి. ఇప్పుడు నేను విష్ చేసి నీకు ఆల్ ద బెస్ట్ అని చెప్పాలంటే కోల్ తవ్ అంటాం. కోల్ అంటే ఆల్ అని అర్థం, ఎవ్రీథింగ్ అని అర్థం. తవ్ అంటే బెస్ట్, ఆల్ ద బెస్ట్ అని అర్థం. ఒకటి కోల్, రెండోది తవ్. అయితే చూడండి ఒకసారి, తవ్ అనే మాట మనం చాలాసార్లు చూస్తాం. తవ్ అనే మాట లేకుండా ఏ దినము క్లోజ్ అయినట్టుగా మనం చూడం, ఒక 2వ దినం తప్ప. ఏ పనైనా సరే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే మంచిదైనట్టు చూసాను అని సర్టిఫై అయిన తర్వాత, దేవునికి మంచిగా అనిపించిన తర్వాత కానీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం మనం చూడం. అనగా దేవుడు పెట్టినవి, దేవుడు తయారు చేసినవి అన్నీ మంచివే. 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను, ప్రతి అంటే కోల్ అని అర్థం. కోల్ అంటే ఆల్ ద ట్రీస్, యూ కెన్ ఈట్ ఎవ్రీథింగ్, అన్ని తినొచ్చును. తర్వాత చూడండి ఒకసారి. నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను అయితే మంచి చెడ్ల తెలివినిచ్చేది మాత్రం తినొద్దు అంటాడు. కోల్ అంటే 100% అని అర్థం. కోల్ అంటే 100% అని అర్థం. అనగా 100% అన్ని చెట్ల పండ్లు నువ్వు తినొచ్చు, కానీ ఒకటి తప్ప. కోల్ అన్నప్పుడు దేవుడు అన్ని ఇవ్వాలి కదా, ఒక్కటి ఇవ్వలేదు. ఆ ఒక్కటి ఇవ్వలేదు అన్నదాన్ని ఆ యొక్క 3వ అధ్యాయంలో 1వ వచనం మనం చూస్తే టెంప్ట్ చేయడానికి, శోధించడానికి అది వాడేది దేవుడు ఇయ్యని దాన్ని. కోల్ తవ్ అనగా ఆల్ ద బెస్ట్ ఇచ్చాడు, ఆల్ ద బెస్ట్ ఫుడ్ ఇచ్చాడు. అంటే దేవుడు ఒకటి ఇవ్వలేదు అంటే దట్ ఈస్ నాట్ ద బెస్ట్ ఫుడ్ అని అర్థం. కనికరం కలిగిన దేవుడు, సర్వశక్తుడు, సర్వజ్ఞాని అయినటువంటి వాడు నీకు ఇది మంచిది అని ఇచ్చాడంటే అది మంచిదే ఉంటుంది. ఆ అవ్వ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఆ యొక్క సర్పం వచ్చి మాట్లాడుతున్నప్పుడు అది అడిగిన క్వశ్చన్ ఏంటో చూడండి ఒకసారి. ఈ తోటలోని చెట్ల ఫలములలో ఏదైనా దేవుడు తినొద్దన్నాడా
అంటే 100% ఇచ్చాడా, ఏమన్నా వదిలేశాడా, ఏమన్నా ఆపాడా? 100% కోల్ అంటే కోలేనా, లేకపోతే ఆ కోల్లో ఏమైనా కొంచెం ఏమైనా గ్యాప్ ఉందా? అనగా ఏదైనా దేవుడు వెనక్కి తీసుకోవడం మనం చూస్తాం. అది మాట్లాడినప్పుడు ఆ యొక్క సర్పము ఆ యొక్క ఆ బోధ మాట్లాడినప్పుడు అవ్వకి ఆలోచనలు వచ్చాయి, ఆలోచనలు మొదలయ్యాయి. 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని అప్పటిదాకా ఎప్పుడు అవి తినాలనిపించలేదు. కోల్ అంటే కోల్ ఉండాలి, కానీ ఒక్కటి ఏదో మిస్ చేశాడు. అంటే అవ్వ తినడానికి ఆమెకున్న ప్రేరేపణకి కారణం ఏంటంటే దేవుడు అన్ని తినమన్నాడు. ఆ బట్ అనేదాన్ని నేను పట్టించుకోను. అన్ని అన్నప్పుడు అన్ని ఇచ్చేయాలి కదా, ఈ ఒక్కటి ఎందుకు ఇవ్వలేదు? దీనికి కారణం ఎవరంటే తన యొక్క టెంప్టేషన్, తన యొక్క అన్నీ ఎలా ఉన్నాయంటే చూపునకు రమ్యమైనవిగా ఉన్నవే దేవుడు ఇచ్చాడు. కానీ ఇప్పుడు దేవుడిచ్చిన 90% రమ్యంగా అనిపించట్లేదు, కానీ దేవుడు ఇవ్వంది ఉంది చూసారా, అది నాకు డిజైరబుల్గా కనపడతా ఉంది. ఆ డిజైరబుల్గా కనపడేది ఏదైతుందో నా కన్నులు ఆశపడుతున్నాయి. ఫస్ట్ నా కన్నులు ఆశపడిన తర్వాత నా యొక్క చెయ్యి జాపబడుతుంది. ఓకే, కన్నులు పని చేయకుండా ఏ పాపము జరగదు. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ మనం చూస్తే కన్నులు అనేవి మనకి విజువల్ ఇన్పుట్, మన హృదయంలోకి కొన్ని విజువల్స్ని ఇన్పుట్ చేస్తూ ఉన్నాయి, లోపలికి ఇస్తాం. ఆ లోపలికి వెళ్ళిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలాంటివి వెళ్తున్నాయి, ఎలాంటివి నేను చూస్తున్నాను అనేవి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ యొక్క ఎప్పుడైతే ఆ స్వరము, ఆ యొక్క మాటలు ఎప్పుడైతే విన్నదో ఆ యొక్క చెవుల్లోకి ఆ మాటల్ని, అంటే దేవుడిచ్చిన ఆజ్ఞ, దేవుడు ఎలాంటి వాడు, దేవుడు నాకు అన్ని మంచివే ఇస్తాడు కదా, 100% మంచివే ఇస్తాడు కదా, ఆయన ఒకటి ఇవ్వలేదంటే అది మంచిది అయి ఉండదు కదా అనే ఆలోచన పక్కన పెట్టేసి, ఇప్పుడు చాలాసార్లు మన ప్రాబ్లం ఏంటిదంటే దేవుడు నీకు ఏమి ఇచ్చాడు అన్న దానికన్నా దేవుడు ఇవ్వనివి ఏవైతున్నాయో అవి డిజైరబుల్గా కనపడతాయి, అవి ఆశగా ఉంటాయి, అనగా అవి చాలా గొప్పవిగా కనపడతాయి. మాటలు విన్నదో ఆ యొక్క పండు చూపునకు రమ్యంగా కనిపించడం మొదలుపెట్టింది. సరే, ఇది మన టాపిక్ కాదు, కానీ చూపునకు రమ్యమైనది అనబడుతున్న చూపు ఫస్ట్ పని చేయకుండా ఓకే ఆ యొక్క పండు కోసేదాకా తను వెళ్ళదు. ఆ వృక్ష ఫలములలో కొన్ని తీసుకొని తిన్నది. ఆ తిన్న వెంటనే ఒకవేళ వీరి కన్నులు తెరబడి వీరు మంచేదో చెడేదో తెలుసుకున్న జ్ఞానులు గనక అయ్యి ఉంటే ఏమవ్వాలి తెలుసా? ఏమవ్వాలో ఒకసారి ఆలోచించండి. ఒకసారి కయ్యను చంపాల్సి వచ్చినప్పుడు దేవుడు వచ్చి కయ్యనికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని ఉండేది, ఎందుకంటే మంచేదో చెడేదో తెలుసు కదా, కయ్యను చంపాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈ యొక్క కన్నులు చాలా ప్రభావవంతంగా ఈ యొక్క వ్యభిచారం అనే పాయింట్లో ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఒకసారి చూడండి, ఒకసారి ఈ యొక్క బ్లెపో అనే మాటని మనం చూస్తాం. ఇందాక మనం చదువుకున్నాము గలతీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఈ యొక్క ఆత్మ ఫలములకు విరోధమైనది ఏదీ లేదు అని చెప్పి అక్కడ అంటాడు. శరీర ఆశలు ఏవైతే డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సిలువ వేసిన వారు అనే మాట మనం చూస్తాం. ఓకే, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మన థాట్ లైఫ్ గురించి ఈరోజు పరీక్షించుకునే సమయం ఇది. వాట్ అబౌట్ యువర్ థాట్ లైఫ్? అనగా ఏవి నీ కంట్లోకి పంపించడానికి నువ్వు అలో చేస్తున్నావు? ఓకే, నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. వ్యభిచారం అనేది ఎక్కడో బయట ఫస్ట్ జరగదు, అనగా బయట ఎక్కడో జరగదు, ఎక్కడో పలానా వాళ్ళు రేప్ చేయబడ్డారు అని చెప్పబడుతున్న ఆ కల్చర్ బిల్డ్ చేయడానికి ముందే మనం కల్చర్ని పాడు చేసే విధంగా మనము కొన్నిటిని మన కంటి చూపుకి మనం అలో చేస్తాం. ఓకే, ఇది ప్రైవేట్గా మన జీవితంలో జరిగే విషయాలు. ఓకే, ఆ ఆలోచనలు లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఆ యొక్క రాంగ్ థాట్స్కి సంబంధించినవి ఆ యొక్క కంటి చూపులో విజువలైజ్ అయ్యి లోపలికి వెళ్ళి హృదయాన్ని పాడు చేయకుండా ఏ వ్యక్తి ఎలా మారాలి అన్న సంగతి ఇవి నిర్ణయించే ముఖ్యమైనటువంటి భాగము. ఓకే, నా లోపలికి నేను దేన్ని పంపిస్తున్నాను, నా కంటి చూపు నుంచి ఏవి నా లోపలికి వెళ్తున్నాయి. ఓకే, అందుకని యేసయ్య మాట్లాడే మాటలను ఒకసారి అర్థం చేసుకోండి. ఆయన తరతరాల కోసం ఆయన మాట్లాడుతున్నాడు. మనిషి ఏమయ్యేవాడు, ఎలాంటి వాడు, ఏమైపోతాడో, ఎలాంటి ఆలోచనలు కలిగిన వాడు, సృష్టించిన వాడు గనుక ఆయన మాట్లాడే విధానం వేరే ఉంది. అందుకని ఆయన అంటాడు చూపు అనే మాట దగ్గర మాట్లాడి మోహపు చూపు, డిజైరబుల్ అనే మాట, అనగా ఆశపడే విధంగా, ఓకే లస్ట్ఫుల్ లుక్ ఏదైతుందో, అనగా గ్లాన్స్ కాదు కానీ గ్లేజ్, లేకపోతే కంటిన్యూస్గా ఆశగా చూసే ఆ యొక్క మోహపు చూపు ఏదైతుందో అది వ్యభిచారానికి కారణం. వ్యభిచారానికి కారణం మాత్రమే కాదు, అప్పుడే నువ్వు వ్యభిచారం చేసేసావు అంటాడు.
కోప్పడితే నువ్వు చంపినట్టే అని చెప్పిన యేసయ్య ఇక్కడ చూస్తే చాలు, మోహపు చూపుతో చూస్తే చాలు వ్యభిచారం చేసేసామంటాడు. ఒకసారి ఇంకొంచెం మనం డీట్గా ఇంకా కొంచెం మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి, ఒక రబనికల్ సేయింగ్ ఇలా ఉంది, ద ఐ అండ్ హార్ట్, ఓకే, కన్నులు మరియు హృదయం ఏవైతున్నాయో దీస్ టూ ఆర్ ద బ్రోకర్స్ అంటాడు. ఓకే, ఇవి రెండు పాప సంబంధమైన వ్యభిచార సంబంధమైనటువంటి పాపానికి ఇద్దరు బ్రోకర్స్ లాగా పనిచేస్తారట. మరొకసారి, ఎవరెవరు? ద ఐస్ అండ్ హార్ట్, అనగా హృదయము కన్నులు వ్యభిచారం జరగడానికి అవసరమైనటువంటి బ్రోకర్స్ లాగా వీళ్ళు పనిచేస్తారు అని అంటాడు. ఓకే, ఇక్కడ కొన్ని మాటలు నేను గుర్తు చేస్తాను. చూడండి ఒకసారి, ఆకాను అనబడుతున్న ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఆకాను యొక్క లైఫ్ని కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, వ్యభిచారం అనే ఆ యొక్క క్రియ గురించి యేసుప్రభు మాట్లాడలేదు, కానీ అది జరగక ముందే ఆ యొక్క డిజైర్, వాటి గురించి, ఆకాన్ గురించి కొన్ని మాటలు చూద్దాం. ఒకసారి జాషువా, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20 వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. చూడండి ఒకసారి. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. ఓకే, ఆయన ఒప్పుకుంటున్నాడు, బయటపడ్డాక ఒప్పుకుంటున్నాడు. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేశాను. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకున్నాను. ఒప్పుకుంటున్నాడు ఆకాను. ఆకాను యొక్క ఫ్యామిలీలో ఆయన జరిగిన విషయాన్ని ఆయన డైరెక్ట్గా ఒప్పేసుకుంటున్నాడు. ఆ యొక్క బయటపడిన తర్వాత, పాపం తేలిన తర్వాత. ఓకే, చూడండి ఒకసారి. చూచి, ఆశించి, చెయ్యి జాపి, పనిచేసి చేసిన పాపము తప్పు గనుక అది దాచిపెడుతున్నాడు. ద 4 డిఫరెంట్ స్టెప్స్ చూడండి ఒకసారి. నంబర్ 1, సా విత్ ద ఐస్. నంబర్ 2, కవెటెడ్ ఇన్ హిస్ హార్ట్, హృదయంలో ఆశపడ్డాడు. నెక్స్ట్ 3వది, స్టోల్ విత్ హిస్ హ్యాండ్స్, చేతులతో దొంగతనంగా తీసుకున్నాడు. 4వది, హిడ్ బికాస్ హీ న్యూ ఇట్ వాజ్ రాంగ్. ఓకే, నంబర్ 1 కళ్ళతో చూశాడు. 2 హృదయంలో ఆశపడ్డాడు. కళ్ళతో చూశాడు, హృదయంలో ఆశపడ్డాడు, చేయితో దొంగిలించాడు, తప్పు గనుక దాన్ని దాచిపెట్టాడు. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ద సిన్. ఓకే, మనం డైరెక్ట్గా దొంగ దొరికిన తర్వాత మాట్లాడతాం, వాడు దొరికాడు, వీడు దొరికాడని. కానీ ఇప్పుడు చూడండి ఒకసారి, ఎవరో వ్యభిచారం చేశారని, ఎవరో పాడు చేశారని చెప్పేసి కొంతమంది గురించి మాట్లాడుతున్నాం. కానీ ప్రతిరోజు మనం చూసే వాటిని లోపలికి పంపించి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరం కూడా మన వ్యభిచార సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్న మనందరి గురించి, మనల్ని మనం పరీక్షించుకోవడం గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ మనల్ని మనం పరీక్షించుకుంటే మనం ఇంకొక సమాజాన్ని తయారు చేస్తాం, మనం ఇంకొకరితో మాట్లాడగలము. ఓకే, సరే, దట్స్ నాట్ మై టాపిక్. చూడండి ఒకసారి, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 20-21 వచనాల్లో ఆకాను మాటల్ని సరిగా అర్థం చేసుకోండి ఒకసారి. నంబర్ 1, నేను నా కన్నులతో చూశాను. చూసిన తర్వాత కానీ రెండోది ఆశ అనిపించలేదు. మామూలుగా చూడడం వేరు, ఆశపడే విధంగా చూడడం వేరు. ఓకే, మరొకసారి చెప్తున్నాను. రబ్బనికల్ సేయింగ్ ప్రకారం ఆ యొక్క సామెత ఏంటంటే, కన్నులు మరియు హృదయము, ఇవి రెండు వ్యభిచార సంబంధమైనటువంటి పాపాల అన్నిటికీ బ్రోకర్స్ లాగా ఈ రెండు పనిచేస్తాయి అనే మాట మనం చూస్తాం. అయితే ఈ యొక్క ఆకాను ఆ కన్నులతో చూసి, హృదయంలో ఆశపడి, చేతులతో దొంగిలించి తప్పు గనక దాచిపెట్టాడు. ఓకే, దొరికిన తర్వాత ఈ పాపం ఏం చేసింది తెలుసా? ఒక్కడి పాపం, ఒక్కడి కంటి చూపు, ఒక్కడి ఆశ ఏం చేసిందంటే, ఇశ్రాయేలీల యొక్క ఆ యొక్క ఏమంటారు, గెలుస్తూ వచ్చినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీలు ఓడిపోవడం మనం చూస్తాం. ఏమి చేయకుండా ఆ యొక్క ఎరికో గోడలు ఒక్క గుణపం వాడలేదు, ఒక్క పొక్లైనర్ వాడలేదు, ఒక్క ఇన్స్ట్రుమెంట్, ఒక్క సూది కూడా వాళ్ళు వాడలేదు. కానీ ఎరికో గోడలు కూలిపోయాయి. ఆ యొక్క పట్టణాన్ని పట్టుకున్నారు. కానీ హాయి అనబడుతున్న పట్టణాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే పరిస్థితి ఏంటంటే, అక్కడ వారు తరిమితే పారిపోయి వచ్చారు, కొంతమంది చనిపోయారు కూడా. ఆ చావు అంతటికీ కారణం ఏంటి అని యెహోషువ ఆలోచిస్తున్నాడు. ఎందుకు యెహోషువ ఆలోచించాలి? ఏదో మొన్న గెలిచా నేను ఓడిపోయామంటే అలా కాదు. యెహోషువకున్న వాగ్దానం ఏంటంటే, నీ దినములన్నిటి ఎదుట నీ ఎదుట ఎవరు నిలబడని వాగ్దానం కలిగిన వాడిని నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను?
ఓకే, మరొకసారి చెప్తాను చూడండి ఒకసారి. వ్యభిచార పాపం ఏదైతుందో అది స్వనాశనానికి సంబంధించిందే, మన యొక్క అభివృద్ధిని ఆపేస్తుంది. అంతేకాదు మన యొక్క జీవితాల్ని మనల్ని మనం నాశనం చేసుకోవడానికి తెలియకుండానే స్పిరిచువల్గా, ఫిజికల్గా, తర్వాత మన చుట్టూ ఇండైరెక్ట్గా చాలా ప్రభావితంగా పనిచేస్తుంది అది. చూడండి ఒకసారి, ఆ యొక్క యెహోషువ కాలంలో వారు ఎప్పుడైతే ఆయన పరిశోధించుకోవడం మొదలుపెట్టాడు, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ పాపం జరిగింది, ఎక్కడ లోటు ఉంది, ఎక్కడ ఏదో తేడా ఉంది అన్నప్పుడు ఏడుస్తూ ఉంటే దేవుడు చెప్పాడు, ఎందుకు ఏడుస్తున్నావు, చీట్లు వేయండి అన్నాడు. చీట్లు వేసిన తర్వాత అప్పుడు బయటపడింది ఆకాను పేరు మీద రావడం. అప్పుడు ఆకాను నిలబెట్టినప్పుడు ఆకాను ఏం చేశాడో చెప్తున్నాడు. ఆకాను అనబడుతున్న ఒక్కడు ఇశ్రాయేలు విజయానికి ఆటంకంగా మారాడు. అంతేకాదు ఇశ్రాయేలు ఆ యొక్క విజయానికి మాత్రమే కాదు కానీ ఆ యొక్క కొంతమంది చావుకు కూడా కారణమయ్యాడు. అంటే ఒక్కడి కంటి చూపు, నేను చూసే చూపు అంతా కూడా, నా చూపు అంతా కూడా దేవునికి ఇష్టం లేని వాటిని నేను ఎక్కడెక్కడ చూస్తున్నాను. నేను ఓన్లీ ఆ యొక్క సెక్షువల్ ఇమ్మొరాలిటీ గురించి మాత్రమే మాట్లాడట్లేదు. ఆకాను సెక్షువల్ ఇమ్మొరాలిటీ పాపం గురించి నేను మాట్లాడట్లేదు. ఆయన దొంగతనం గురించి, కవర్టింగ్, ఆశపడడం గురించి, ఆ యొక్క అవ్వ కవర్టింగ్, ఆ యొక్క దొంగతనము కవర్టింగ్ గురించి నేను మాట్లాడినట్టుగా వీటన్నిటిని కలిపి నేను మాట్లాడుతున్నాను. కన్నులు, హృదయము, వీటి యొక్క రోల్ చాలా గొప్పది. దీన్ని తవ్వ, లస్ట్ అంటాం. కోల్ తవ్ అనబడుతున్న దేవుడు తవ్ అన్ని మంచివే తయారు చేశాడు. మంచి నీకు డిజైరబుల్ థింగ్సే నీకు ఇచ్చాడు. అంతేకాదు నీ కొరకు ఏర్పాటు చేశాడు. నీకు మంచివి కానివి దేవుడు నీకు ఇవ్వలేదు. కానీ నీ భార్య గాక నువ్వు ఎవరిని చూసినా, ఎవరిని మోహపు చూపుతో చూసినా ఆ డిజైర్, ఓకే, లస్ట్ అంటాం. ఆ యొక్క లస్ట్ నీ హృదయంలో అప్పుడే నువ్వు వ్యభిచారం చేశావు అని చెప్పి యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు మనం వింటున్నాం. చూడండి ఒకసారి, ఈ తవ్వ అనే మాట ఆ యొక్క 3వ అధ్యాయంలో మనం చూస్తాం. డిజైర్స్, ఆశగా మారిపోయింది. ఆదికాండం 3వ అధ్యాయంలో అవ్వ ఆశపడుతుంది. మిగతా ఏవి డిజైరబుల్గా కనిపించట్లేదు, దేవుడు ఇవ్వంది ఒక్కటే డిజైరబుల్గా కనిపిస్తూ ఉంది. అలాగా దేవుడు ఇవ్వని వాటి మీద ఆశపడమే ఇదే వ్యభిచారానికి మూల కారణం అని చెప్పి ఆ యొక్క యేసుప్రభు యొక్క మాటలు మనం వింటున్నాం. చూడండి ఒకసారి, హ్యాస్ ఆల్రెడీ కమిటెడ్ అడల్టరీ విత్ హర్ ఇన్ హిజ్ హార్ట్ నూఫ్ అనే మాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దిస్ ఇస్ ద 7th కమాండ్మెంట్, 7వ ఆజ్ఞ ఇది. ఈ 7వ ఆజ్ఞ మనల్ని, మన యొక్క జీవితాల్ని అత్యంత ప్రభావితం చేసేటటువంటి ఆజ్ఞ. ప్రోవెబ్స్, సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథము 6:32, జారత్వం జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు. ఓకే, ఒకసారి చూడండి ఒకసారి. ఈ జారత్వము, వ్యభిచారము, ఈ యొక్క సెక్షువల్ ఇమ్మొరాలిటీలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కేవలం బుద్ధిహీనులు. నెక్స్ట్, ఆ కార్యం చేయువాడు స్వనాశనము కోరుకునేవాడు, వాడు దెబ్బలకును, ఓకే, అవమానమునకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. ఎస్, వాడి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. మనకి దావీదు మహారాజు తెలుసు, తను కూడా చూశాడు, ఆశపడ్డాడు. పాపం చేసిన తర్వాత అది తప్పు కనుక దాన్ని కవర్ చేశాడు. చూసేది ఏదైతే ఉందో అది హృదయంలోకి వెళ్తుంది. మన మైండ్, మన హార్ట్ ఎలా ఉంది. హార్ట్ అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ ఫ్లెష్, లేకపోతే ఆ యొక్క మాంసయుక్తమైనటువంటి హృదయం గురించి వాక్యం మాట్లాడలేదు, కానీ సోల్, హార్ట్ గురించి వాక్యం మాట్లాడుతుంది. సోల్ హార్ట్ ఎలా ఉంది, మన సోల్ హార్ట్ ఎలా ఉంది? ఇట్ ఛాలెంజింగ్ క్వశ్చన్. ఏంటంటే కొన్ని బోర్డ్స్ మనం చూస్తూ ఉంటాం. ఓపెన్ ఫర్ బిజినెస్, కమ్ వన్ కమ్ ఆల్, వేకెన్సీ ఉంది, ఓకే, వెల్కమ్ అని చెప్పి మ్యాట్స్ మనం చూస్తూ ఉంటాం. ఈ బోర్డ్స్ మనం చూస్తూ ఉంటాం. వెల్కమ్, కమ్ ఇన్, ఓపెన్ ఫర్ బిజినెస్, ఓకే, ట్రాన్సాక్షన్ చేయొచ్చు, రండి. ఇంకా కొన్ని బోర్డ్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే క్లోజ్డ్, మూసివేయబడింది, లేకపోతే నో ట్రెస్పాసింగ్, తర్వాత కీప్ అవుట్, దూరంగా ఉండండి, లోపలికి రావద్దు, నో అడ్మిషన్. ఈ బోర్డ్స్ మనం చూస్తాం. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, నీ యొక్క హృదయంలోనికి వెళ్ళే ఆ డోర్ దగ్గర ఏ బోర్డు ఉంటుంది, ఇలాంటివి నీ కన్ను తీసుకొచ్చినప్పుడు కీప్ అవుట్, లేకపోతే నో ఎంట్రీ, లేకపోతే నో అడ్మిషన్, క్లోజ్డ్, నో ట్రెస్పాస్, కీప్ అవుట్ సైడ్, లేకపోతే ఓపెన్ ఫర్ బిజినెస్, కమ్ ఆల్, వేకెన్సీ. ఈ బోర్డ్స్ ఉన్నాయా? ఓకే, ఇవి మనల్ని మనము చూసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. రాంగ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, రాంగ్ డిజైర్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క విజువల్స్ లోపలికి వెళ్ళడానికి,
ఓకే, మనం చూసే సోషల్ మీడియాలో అయి ఉండొచ్చు, మొబైల్స్లో అయి ఉండొచ్చు, మన సిస్టమ్స్లో అయి ఉండొచ్చు, లేదా టీవీ అయి ఉండొచ్చు, లేకపోతే మనం వినే మాటలు అయి ఉండొచ్చు. ఏ ఇమేజ్ లోపలికి వెళ్తూ ఉంది, ఆ యొక్క ఇమేజ్ లోపలికి వెళ్తున్నప్పుడు నో నన్ను నేను పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఓకే, ఐఎమ్ నాట్ అ ఫూల్, నేను ఫూలిష్గా నన్ను నేను పాడు చేసుకొని నా మీద నింద వేసుకొని తరతరాలకు అలాగా ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పేసి నేను దాన్ని రిజెక్ట్ చేసే విధంగా ఉన్నానా లేదా? ఓకే, దిస్ ఇస్ అ ఛాలెంజింగ్ క్వశ్చన్. ఈ తర్వాత మనం చూస్తే నేను ఈ డిజైర్ ఏదైతే ఉందో, లోపలికి వెళ్ళిన డిజైర్ ఎలా ఉంటుంది, ఈ యొక్క సెక్షువల్ ఇమ్మొరాలిటీకి సంబంధించిన ఈ డిజైర్, లస్ట్ ఏదైతే ఉందో, హృదయంలో లస్ట్తో అనే మాట మనం చూసాం కదా. ఈ లస్ట్ని సొలొమోను మహారాజు అద్భుతమైన ఎగ్జాంపుల్స్తో మాట్లాడుతున్నాడు. దాన్ని ఒక్కసారి నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఒకసారి, ఇది కొంచెం అర్థం చేసుకోవడం ట్రై చేయండి ఒకసారి. నేను ఇప్పుడు ఒక సొలొమోను చెప్పినటువంటి ఒక ఎగ్జాంపుల్ని మనం ముందు పెడుతున్నప్పుడు, ఓకే, దీన్ని నేను లస్ట్ గురించి మాట్లాడుతున్నాను అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి, ఒకసారి సొలొమోను యొక్క ఎగ్జాంపుల్ సామెతల గ్రంథం 30:15 ఒక జీవి గురించి ఆయన మాట్లాడతాడు. ఒక జీవి, ఆ జీవి పేరేం పేరంటే జలగ అనే పదం మనం చూస్తాం. ఓకే, ఈ యొక్క జలగ అంటే లీచ్ అంటాం ఇంగ్లీష్లో. ఈ లీచ్ సామెతల గ్రంథం 30:15 చదువుదాం ఒకసారి, చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 30:15 జలగకి 2 డాటర్స్ ఉన్నారట, 2 కూతుర్లు ఉన్నారట. ఓకే, జలగ మనందరికీ తెలుసు కదా. లీచ్ అనే అదొక అనెలీడా అనబడుతున్నటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి అదొక చిన్న జీవి, చూస్తానికి చాలా చిన్నది కానీ మోస్ట్ ఇన్క్రెడిబుల్ అది, లేకపోతే చాలా ప్రత్యేకమైన జీవి అది. ఓకే, ఇలాంటి జీవి ఇంకేది ఉండదు. ఓకే, చూడండి ఒకసారి, చాలా స్పెషల్ జీవి అది. అది నీళ్ళలోను, తర్వాత భూమి మీద బతికే ఒక క్రిమి కిందికి, లేకపోతే అన్నలీడా అనబడుతున్న ఒక జాతికి సంబంధించిన. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇది ఈ లీచ్ గురించి నేను కొన్ని మాటలు గుర్తు చేస్తాను. చూడండి ఒకసారి, దీనికి 2 కూతుర్లు ఉన్నారట. జలగకి 2 కూతుర్లు ఉన్నారు. ఎవరు ఆ కూతుర్లు అంటే, ఆ కూతురు పేరు, ఒక కూతురు పేరు ఏం పేరు? ఇమ్ము. రెండో కూతురు పేరు ఇమ్ము. ఈ 2 కూతుర్ల పరిస్థితి ఏంటంటే, వాళ్ళిద్దరు పేరేం పేరు అంటే గివ్. ఇద్దరు ఇచ్చే అని అడిగే అన్సాటిస్ఫైడ్ పర్సన్స్. జలగకి 2 కూతుర్లు ఉన్నారు. జలగకు ఇమ్ము అను కూతుర్లు 2 కలరు. తృప్తి పడనివి 3 గలవు. చాలును అని పలుకనివి 4 ఉన్నాయి. ఓకే, అవేవనగా, ఓకే, 4 థింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇవట ఎప్పుడు ఇక చాలు అనవట. ఓకే, చదవండి ఒకసారి. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అని భూమి, చాలును అనని అగ్ని. ఓకే, 4 విషయాలు మాట్లాడుతున్నాడు. ఇవి చాలు అని చెప్పవట. ఓకే, జాగ్రత్తగా నేను ఒకసారి, ఈ యొక్క డిజైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎప్పటికీ నాకు చాలు అని చెప్పవండి. అందుకే ఈ వచనాల నుంచి నేను మాట్లాడుతున్నాను. చూడండి ఒకసారి. నంబర్ 1, 4 విషయాలు ఏమేమి ఉన్నాయి అక్కడ? గ్రేవ్, పాతాళం ఏదైతే ఉందో, ఎంతమందిని అందులో పాతి పెట్టినా అది ఇంకా కావాలని అడుగుతుంది. అనగా చావును కోరుకునేటటువంటి, చావు కొరకు నోరు తెరిచి ఉండే పాతాళము మొదటిది. ఆ తర్వాత రెండోది ఏంటంటే, దాన్ని ఏమంటామంటే కన్జ్యూమింగ్ ఫైర్, అనగా ఈ అగ్ని అనేది కాలుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎప్పటికీ ఇక చాలు, మొత్తం కాల్చేసి ఇక చాలు అని చెప్పదు అది. ఓకే, అది ఒకవేళ నువ్వు కన్జ్యూమ్ చేయడానికి ఇంకిస్తే ఇంకా నాకు ఓపిక లేదు, ఆగిపోతానన్నదో, కన్జ్యూమ్ చేయడానికి అక్కడ ఉంది కాబట్టి దాన్ని కూడా కన్జ్యూమ్ చేసేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఉన్న 4 ఏవైతే ఉన్నాయో 2 పాజిటివ్ 2 నెగిటివ్ విషయాలు ఉన్నాయి. ఓకే, 2 నెగిటివ్ ఏంటంటే పాతాళం, ఎంతమందిని చచ్చిపోయినా, ఎంతమందిని మింగినా అది ఇంకా కావాలని నోరు తెరుచుకొని ఉంటుంది. రెండోది ఈ యొక్క అగ్ని కన్జ్యూమ్ చేసి, డెస్ట్రక్ట్ చేసి, నాశనం చేసేది. అది ఎంత ఉన్నా అది ఆగిపోదు, అది కంటిన్యూగా ఇంకా కన్జ్యూమ్ చేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఈ నెక్స్ట్ 2 పాజిటివ్ థింగ్స్, ఒకటి ఏంటంటే బారన్ ఊంబ్ అనే మాట మనం చూస్తాం. ఆ యొక్క కనని గర్భం అనే మాట మనం చూస్తాం. ఈ కనని గర్భం అనే మాట ఏదైతుందో, ఈ యొక్క పిల్లల్ని కనడం కోసం ఆ గర్భము రోజు ఆశపడుతుంది. పిల్లల్ని కనాలి, ఈ రోజన్నా నేను కనాలి అని చెప్పేసి కనని గర్భం కనటం కోసం రోజు ఆశపడుతూ ఉంటుంది. ఓకే, పిల్లల్ని కన్న గర్భం కంటే కనని గర్భము రోజు ఆశపడుతుంది, నేను ఈ రోజన్నా బిడ్డను కనాలని. తర్వాత చూడండి ఒకసారి, నంబర్ 4, ఈ 2 పాజిటివ్, కనని గర్భము, తర్వాత చాలును అనని భూమి. ఓకే, ఈ
నీళ్లు ఎంత పోసినా భూమిలోకి ఇంకిపోతూ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే భూమిలో జీవం కొరకు నాకు ఇంకా జీవం కావాలి, నాకు ఇంకా జీవం కావాలని ఆ యొక్క నీళ్లు నాకు కావాలని చెప్పి రెండు లైఫ్ గురించి మాట్లాడుతున్నాయి, రెండు డెత్ గురించి, డిస్ట్రక్షన్ గురించి మాట్లాడుతున్నాయి. పాతాళమేమో ఇంకా చాలు అనదు, ఇంకా చంపుతూనే ఉంటుంది, మింగడానికి రెడీగా ఉంటుంది. ఆ యొక్క అగ్ని ఏమో డిస్ట్రక్ట్ చేస్తూ, తగలబెడుతూ, నాశనం చేస్తూనే ఉంటుంది, ఇక చాలు అనదు. ఈ రెండు డెత్, డిస్ట్రక్షన్ గురించి మాట్లాడితే కనని గర్భం నేను ఇప్పటికైనా కనాలి, ఇంకొకరు ఈ రోజన్నా కనాలి, ఈ నెలన్నా నేను కనాలని కనని గర్భం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ యొక్క లాస్ట్ అండ్ ఫైనల్ 4వది ఏంటంటే ఆ యొక్క నీళ్లు ఆ యొక్క భూమి మీద పడుతున్నప్పుడు ఆ యొక్క నీళ్ళని భూమి తాగేసి ఇంకా కావాలి, ఎందుకంటే టు గివ్ లైఫ్, భూమిని ఆ యొక్క లైఫ్ ఇవ్వడం కోసం నాకు ఇంకా కావాలని చెప్పేసి భూమి నీళ్ళ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఓకే, సో వాట్ అబౌట్ లీచ్? ఈ యొక్క జలగ గురించి కొన్ని మాటలు నేను గుర్తు చేస్తున్నాను ఒకసారి. జలగకి మీకు దానికి రెండు పక్కల అది ఏమంటామంటే డిస్క్స్ ఉంటాయి. ఓకే, యూనో ఆ రెండు డిస్క్లతో అది అలాగా వాక్ చేస్తుంది. చూడడానికి అది చిన్నగా మారిపోయి చిన్నగా ఉన్నటువంటిది ఇదేం చేస్తుందంటే ఒక రక్తం పీల్చడం అనేది దాని పని. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. అది రక్తం పీల్చేటప్పుడు ఏం చేస్తుందంటే ఒక మనిషి కానీ లేకపోతే ఒక జంతువు కానీ అది పట్టుకున్నప్పుడు ఆ యొక్క రెండు డిస్క్లతో ఓకే యూనో అది అనస్థెటిక్ ఫ్లూయిడ్స్ని కూడా రిలీజ్ చేయగలదు. అంటే దాని అర్థం ఏంటంటే అనస్థెటిక్ అంటే నీకు అది రక్తం పీల్చుకుంటున్నప్పుడు నీకు ఏమాత్రం తెలియదు. లీచ్, ఎందుకు ఈ యొక్క లీచ్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎందుకు ఈ జలగ గురించి మాట్లాడుకుంటాం అంటే లాస్ట్ ఏదైతే ఉందో అది కూడా జలగ లాంటిది అని చెప్పడానికి ఈ విషయాలు చెప్తున్నాను. చూడండి ఒకసారి. ఈ యొక్క దీనికి మీరు కనుక దాని గురించి ఎంక్వైరీ చేస్తే యూనో దానికి 32 బ్రెయిన్లు ఉంటాయట, 32 బ్రెయిన్స్ ఉంటాయి. అంతేకాదు అది పట్టుకొని ఏం చేస్తుందంటే ఆ యొక్క స్కిన్ మీద అనస్థీషియా రిలీజ్ చేసి, అనగా మత్తెక్కిచ్చి, నమ్నెస్ ఇచ్చి, అనగా నీకేమాత్రం తెలియదు అది రక్తం పీల్చుకుంటున్నప్పుడు. ఆ రక్తం పీల్చుకునేటప్పుడు ఈ రెండు పక్కల అది ఇమ్ము అని లాగుతూనే ఉంటుంది. ఎంత లాగుతుందంటే అది మీరు ఎంత రక్తాన్ని దానికి ఇచ్చినా కూడా మీకు తెలియని కూడా తెలియదు, నొప్పి కూడా తెలియదు, అది పీలుస్తూ ఉంటుంది. అది పీల్చి అప్రాక్సిమేట్లీ 16 ఇంచులు, మోర్ దాన్ 1 ఫీట్ పెరిగేంతగా కూడా అది పీల్చుకోగలదు. ఓకే, 16 ఇంచులు మ్యాక్సిమం ఇంక్రీజ్ అవ్వగలదు. అనగా చిన్న భూమి, చిన్నగా దాని వెయిట్ కంటే కొన్నంతలా వెయిట్ అది గెయిన్ చేసుకున్నా కూడా అది ఇంకా కావాలి. ఈ సెక్షువల్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ లస్ట్ కూడా అలాంటిదే. మనకు తెలియకుండానే మనకి ఆ యొక్క మత్తు మందు ఇచ్చినట్టుగా ఉండి ఇంకా కావాలని చెప్పేసి మన యొక్క లైఫ్ని, మన యొక్క జీవితాన్ని లాగుతూనే ఉండడం మనం చూస్తాం. అనగా రక్తం అంతా పీల్చేయడం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లీచ్ ఏదైతుందో 16 ఇంచుల వరకు ఎదిగి నీకు తెలియకుండానే నీ జీవాన్ని అది పీల్చుకున్నట్టుగా లస్ట్ కూడా మన లైఫ్ని, మన జీవితాన్ని పాడు చేస్తుంది. ఒక్కసారి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే, మరొకసారి చదువుదాం. ఒకసారి చూడండి. ఒకసారి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం. జారత్వం జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యం చేయువాడు స్వనాశనమును కోరువాడే. తన స్వనాశనం కోరుకుంటున్నాడు. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. దెబ్బలకు అవమానానికి పాత్రుడవుతాడు. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. చాలాసార్లు తెలియని నిందలు మోసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు ఎక్కడైతే ఈ 3 పాపాలు జరుగుతున్నాయో వాళ్ళ ల్యాండ్ని నాశనం చేస్తున్నారు. అంతేకాదు వాళ్ళ జనాంగాన్ని నాశనం చేస్తున్నారు. కాంగ్రిగేషనల్గా కూడా అది పెద్ద లాస్. అది ఎక్కడైతే ఈ 3 లాస్ మనం చూస్తామో, అపకీర్తి అనే మాట జస్ట్ చేసిన వ్యభిచారం వల్లనే అపకీర్తి వస్తుంది అని నేను మాట్లాడలేదు. ఓకే, అపకీర్తి అంటే అక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఎక్కడి నుంచైనా అపకీర్తిని అనుభవించవచ్చు. ఓకే, చేసిన పాపం వల్ల వచ్చిన అపకీర్తి మాత్రమే కాదు, కానీ ఇంకా వేరే అపకీర్తి కూడా అనుభవించవచ్చు. ఓకే, సరే, వాటన్నిటికీ కారణము ఈ యొక్క సెక్షువల్ ఇమ్మొరాలిటీ, అనగా జారత్వ సంబంధమైనటువంటి వ్యభిచారపు ఆ యొక్క పాపం ఏదైతుందో ఇంటర్నల్ సిన్. ఓకే, మన రెప్యుటేషన్ ఎంత గొప్పగానే ఉండొచ్చు. వాట్ అబౌట్ అవర్ క్యారెక్టర్? దేవునికి ఎరుకైన నీ హృదయం ఎలా ఉంది, మనుషులకి ఎరుకైన నువ్వు ఎలాగున్నావో అందరికీ కనపడతా ఉంది. బట్ వాట్ అబౌట్ యువర్ హార్ట్?
ఓకే, ఇవన్నీ వ్యక్తిగతంగా ఎవరిని వారు పరిశోధించుకునే మాటలు. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు మొట్టమొదట ఆయన ధన్యతలు మాట్లాడిన తర్వాత మీరు లోకానికి వెలుగు, మీరు లోకానికి ఉప్పు అని చెప్పిన తర్వాత వెంటనే ఇదిగో నేను ఆజ్ఞల్ని లేకపోతే ధర్మశాస్త్రాన్ని నేను వాటిని కొట్టివేయడానికి రాలేదని చెప్పేసి వాటిని ఎగ్జాల్ట్ చేయడం మొదలుపెట్టాడు, వాటన్నిటిని గొప్ప చేయడం మొదలుపెట్టాడు. ఆ మొదలు పెడుతున్నప్పుడు ఎవ్రీబడి ప్రతి ఒక్కరూ సెల్ఫ్ అయిపోతారు, అనగా ఇంటర్నలైజ్ అయిపోతుంది. అనగా నీవు కోప్పడినప్పుడు అనగానే నేను ఎక్కడెక్కడ కోప్పడ్డాను అన్న దగ్గరికి వెళ్ళిపోతాం. అలాగే నీవు నీ స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు, నీవు అప్పుడే వ్యభిచారం నీ హృదయంలో చేసావు అని చెప్పగానే అది లోపలికి వెళ్ళిపోవడం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఓకే, వ్యక్తిగతంగా లోపలికి వెళ్ళి చూడండి. ఇది ఇప్పుడు ఓకే యేసు ప్రభు చెప్పిన కొండ మీద ప్రసంగం, ఆ తర్వాత పౌలు మాట్లాడిన మాటలు చూసాం, ఆ తర్వాత సామెతల గ్రంథం మాట్లాడుకున్నాం, ఆ తర్వాత ఆకాను, తర్వాత వీటన్నిటికంటే ముందు ఇంకొక యోబు గ్రంథానికి సంబంధించి కొన్ని మాటలు నేను గుర్తు చేస్తాను. చూడండి ఒక్కసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 3 వచనాలు చదివిన తర్వాత ఈ యొక్క యోబు గ్రంథం చదువుకొని కంక్లూజన్లోకి వెళ్దాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28 వచనం. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహం అంతా నరకంలో వేయడం కంటే నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం అంటాడు. ఒక్కసారి సో వాట్ టు డూ, ఏం చేయాలి పాస్టర్ గారు? సో మనం ఎలాగా దీని నుంచి బయటికి రావాలి? ఓకే, దీని నుంచి బయటికి రావడానికి ఏం చేయాలంటానికి వీ హ్యావ్ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్, యోబు. ఓకే, యోబు గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 9-12 వచనాలు మనం చదువుదాం. చూడండి ఒకసారి యోబు గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం నుంచి చదివిన తర్వాత ఓకే యేసు ప్రభు ఎందుకు ఆ యొక్క నీ అభ్యంతరంగా ఉన్న నీ బాడీ పార్ట్స్ని కట్ చేసుకోమని ఎందుకు చెప్తున్నాడో ఆ మాటలు మాట్లాడుకుందాం. ముందు యోబు ఒక మాటను చూడండి ఒకసారి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, ఓకే, నా హృదయములో పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల నా భార్య వేరొకని తిరుగలి విసురునుగాక. ఓకే, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఓకే, అది దుష్కామ కార్యము. ఓకే, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము. ఓకే, అది నాశన కూపం వరకు దహించు అగ్నిహోత్రం. అది నా ఆదాయం అంతయు నిర్మూలము చేయును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈయన? నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, అనగా యోబు అన్ని పోగొట్టుకొని శరీరంలో ఆరోగ్యం కూడా పోగొట్టుకొని బురదలో కూర్చొని, యోబు గురించి మనకు తెలుసు. అక్కడ కూర్చున్నటువంటి యోబు తన స్నేహితులతో చెప్తున్నాడు తను ఎలాంటి వాడో, తన కమిట్మెంట్స్ గురించి, తన యొక్క ఇంటర్నల్ థింగ్స్ మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి. నేను నా పరస్త్రీని మోహించిన ఎడల, నా హృదయంలో, అనగా మోహపు చూపుతో పరస్త్రీని నా హృదయంలో నేను మోహపు చూపుతో చూసి నా హృదయంలో కూడా వ్యభిచరించలేదని యోబు మాట్లాడుతున్నాడు. బైబిల్లో అతి పురాతనమైన గ్రంథం అని విలువబడే ఆ యొక్క యోబు గ్రంథంలో మోషే యోబు గురించి సాక్ష్యం ఇస్తూ యోబు గురించి రాస్తున్నాడు. యోబు ఎలాంటి వాడో చెప్తున్నాడు. చదవండి ఒకసారి. ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్. నా పనివాడైనను పనికత్తి అయినను నాతో వ్యాజ్యం ఆడగా నేను వారి వ్యాజ్యంను నిర్లక్ష్యం చేసిన ఎడల దేవుడు లేచినప్పుడు నేనేం చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును? 1వ వచనం చదవ. 31వ వచనం ప్లీజ్. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. కన్యకను నేను ఎలాగో చూచుదును. ఓకే, కమాన్. ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఎలాగ దీని నుంచి యేసు ప్రభు మాటలు మనకి ఏం నేర్పిస్తున్నాయి, యేసు ప్రభు మన నుంచి ఆయన ఏం ఆశిస్తూ ఈ మాటలు చెప్తాను. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ మస్ట్ హ్యావ్ అ కమిట్మెంట్ ఆర్ అ కావనెంట్ విత్ అవర్ ఐస్. నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను అంటాడు. ఓకే, యోబు అంటున్నాడు నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను. ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం. యేసు అంటున్నాడు నీ కన్నులతో మోహపు చూపుతో చూసిన వెంటనే హృదయంలో వ్యభిచరిస్తున్నావు, అప్పుడే జరిగిపోయింది అంటున్నటువంటి మాటలు ఎలాగైతే మనం చూస్తున్నామో, దీని గురించి యోబు అప్పుడే దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ తనకి తాను తీర్మానం మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునందున్నటువంటి క్రైస్తవులమైన విశ్వాసులమైన మనము వీ మస్ట్ హ్యావ్ దిస్
కవనెంట్. మన చూపుకి మన కంటికి సంబంధించిన కవనెంట్, కంట్రోల్ అనే మాట మనకి, అనగా కవనెంట్ ఉండాలి, నిబంధన ఉండాలి. అనగా దేన్ని నేను చూడాలి, దేన్ని నేను చూడకూడదు, ఏది ఊరికే పాసింగ్ క్లౌడ్స్ని చూడడం వేరు, గ్లాన్స్ వేరు, గేజ్ వేరు. అనగా మోహపు చూపుతో చూడడం వేరు. అనగా ఒక్కసారి ఒక ఆయన ఇలా చెప్తాడు, బిల్లీ గ్రహం గారు చెప్తారు ఇలాగా, ఫస్ట్ చూడగానే దట్ ఈస్ అట్రాక్షన్ అంటాడు. ఫస్ట్ చూడగానే అప్రిషియేషన్ అంటాడు. అనగా అప్రిషియేట్, బాగుంది, అప్రిషియేట్ చేసేలాగా అనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసామంటే దట్ ఈస్ అట్రాక్షన్ అంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేసరికి లాస్ట్కి అడల్టరీ అనే మాట మనం చూస్తాం. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఆ యొక్క కన్నులతో నిబంధన ఉండాలి అనే మాట మనం చూస్తున్నాం. సరే, ఏదేమైనా 7వ వచనం చదవ, 31వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. 31వ అధ్యాయం 7వ వచనం. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, ఓకే, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మనస్సు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల, మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల. ఓకే, ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి ఒకసారి, నా కన్నులతో నాకు నిబంధన ఉంది. అంటే నేను ఏది పడితే అది చూసి, నువ్వు చూసినవన్నీ డిజైర్స్కి నేను వెళ్ళను అని కళ్ళతో నిబంధన చేసుకున్నాడు. ఏది పడితే అది చూడను, చూసినా కూడా నేను వాటి వెనకాల వెళ్ళను. అనగా అప్రిషియేషన్ నుంచి అట్రాక్షన్, దాని తర్వాత స్టేజ్కి నేను వెళ్ళను అని ఆ యొక్క మాటల్లో మనం చూస్తాం. విశ్వాసి అనబడుతున్న మనము నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అంటే, విశ్వాసి దేవుని నమ్ముకున్న వాడు దేవుని ఆజ్ఞలు అనబడుతున్న ఆయన యొక్క కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. పాదములకు దీపము, నా త్రోవలకి వెలుగు అనబడుతున్న ఆ యొక్క ఆజ్ఞల మార్గమున మనం నడవాలి. అంతేగాని ఆ యొక్క కన్నుల మార్గమున కాదు, చూసిన మార్గమున కాదు, కానీ మన ఆజ్ఞల మార్గమున నడవడం. ఆ యొక్క అబ్రహాము తన కుమారుని బలర్పించు అన్నప్పుడు హృదయంలో దేవుని మీద విశ్వాసం ఉంది. ఆయన చూడండి ఒకసారి, ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి కత్తెత్తినప్పుడు ఆయన మార్గం ఏంటంటే ఆజ్ఞ మార్గం. ఈజ్ జస్ట్ ఏమంటామంటే దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చడానికి ఆ కొండ మీద కత్తెత్తడం మనం చూస్తున్నాం, ఆజ్ఞ నెరవేర్చడం. తర్వాత చూడండి ఒకసారి, ఈ యోబు మాటల్ని మనం అర్థం చేసుకుంటే, నంబర్ 1, మొట్టమొదటి నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను అంటాను. ఏది చూడాలి, ఏది చూడకూడదు, చాలాసార్లు క్రైస్తవ విశ్వాసులు, తర్వాత సేవకులు కానీ ఆ యొక్క సోషల్ మీడియాని, లేకపోతే ఆ యొక్క మనకి ఇప్పుడున్న కల్చర్, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఎలా మారిపోయిందంటే, మనం ఏదైనా ఓపెన్ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఏమైనా చూడడానికి అవకాశాలు మనకున్నాయి, నేర్చుకోవడానికి ఏదైనా చూడడానికి అవకాశాలు, చిన్నపిల్లలకు కూడా అవకాశం ఉంది, పెద్దవాళ్ళకు కూడా అవకాశం ఉంది, అన్నీ ఎరిగిన వృద్ధులకైనా అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ఆ యొక్క కన్నులతో నిబంధన లేని వాళ్ళు విశ్వాసులుగా ఎంచబడరు. తర్వాత చూడండి ఒకసారి, విశ్వాసి కన్నులతో నిబంధన ఉండాలి. అనగా ఏ డిజైర్ నాకు కరెక్ట్, తర్వాత ఇది కొనాలా, లేకపోతే ఇది తీసుకోవాలా వద్దా, లేకపోతే ఈ యొక్క దృశ్యం నా కంట్లోకి వెళ్ళడం కరెక్టా కాదా, ఇది నన్ను నాశనం చేస్తుందా. అంతేకాదు చూడండి ఒకసారి, నిందల పాలు చేస్తుంది, అపకీర్తి పాలు చేస్తుంది, అంతేకాదు నా ఆస్తి అంతా నాశనం చేస్తుంది అని మాట్లాడుతున్నాడు యోబు. ఒక్కసారి ఆ మాట చూడండి ఒకసారి. 9వ వచనం చూడండి ఒకసారి. 31వ అధ్యాయం 9వ వచనం. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచిన ఎడల, నా భార్య వేరొకని తిరుగులు విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొంద తగిన నేరము, అది నాశన కూపం వరకు దహించు. అది ఎక్కడ దాకా దహిస్తుందట? నాశన కూపం దాకా. అది ఒక జలగలాగా నన్ను పట్టి పీడిస్తూ ఉంది, నన్ను నా యొక్క జీవాన్ని తీసేసుకొని తర్వాత అది ఏం చేస్తుందంటే నాశన కూపము, లేకపోతే పాతాళము, లేకపోతే ద హెల్, ద ఫైర్ ఆఫ్ ద ఫైరీ హెల్, అనగా నరకాగ్ని వరకు మనం నడిపిస్తుంది. ఇదే యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు. తర్వాత చూడండి ఒకసారి. నెక్స్ట్, అది నా ఆదాయం అంతయు నిర్మూలన చేస్తుంది. నా పనివాడైనను నా పనికత్తె అయినను నాతో వ్యాజ్యం ఆడగా, నేను వారి వ్యాజ్యం నిర్లక్ష్యం చేసిన. ఒక్కసారి కొత్త నిబంధనకి వెళ్దాం. చూడండి ఒకసారి, కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో యేసు ప్రభు మాటలను ఒకసారి ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఆయన ఏమంటున్నాడో, స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే అప్పుడే నీ హృదయంలో వ్యభిచారం చేసావు అని చెప్పి ఆ తర్వాత మాట చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ఈ యొక్క 2 వచనాలు 29-30 వచనాలు మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేసి ఈ కంక్లూజన్తో మనం క్లోజ్ చేసుకుందాం. చూడండి ఒకసారి 29-30 వచనం.
నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, నేను నీకు నిన్ను నీ జీవితాన్ని అనగా నీ యొక్క ఫస్ట్ నుంచి మాట్లాడుకున్న మాటలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఒకసారి మన శరీరము దేవుని ఆలయమై ఉన్నది, ఆలయాన్ని పాడు చేయొద్దు అంటాడు. అనగా అన్ని పాపాలు శరీరానికి బయట జరుగుతాయి, వ్యభిచారం మాత్రం జాగ్రత్త మాత్రం శరీరం లోపల జరుగుతుంది. ఆలయం పాడు చేయవాడిని దేవుడు నేను పాడు చేస్తాననే మాట మనం చూస్తాం. తర్వాత చూడండి ఒకసారి, ఇది అపకీర్తి పాలు చేయడం, నాశనం చేయడం, ఆస్తులు నాశనం చేయడం, జీవితం నాశనం అవడం. ఇది ఎప్పుడు అంటే పాపం అనేది యాక్షన్ రూపంలోకి మారిన తర్వాత కాదు, కళ్ళతో చూసి హృదయంలోకి వెళ్ళిన వెంటనే ఇది ప్రారంభించబడుతుందని చూసాం. తర్వాత ఇది మన జీవితాన్ని నాశనం చేస్తుందని మనం చూసాం. తర్వాత ఈ ఆజ్ఞ ఏదైతే ఉందో ఇది హెల్ప్ చేసే ఆజ్ఞ, అనగా మనకి జీవానికి కారణమైన ఆజ్ఞ, జీవ వాక్యం ఇది అని మనం చూసుకున్నాం. తర్వాత చూడండి ఒకసారి, ఈ జీవ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత చూడండి ఒకసారి, ఈ యొక్క ఆజ్ఞ ద్వారా, ఈ ఆజ్ఞను అనుసరించి దాని స్పిరిట్ని అర్థం చేసుకొని నేను ఎందుకు వ్యభిచారం చేయకూడదు, నేను వ్యభిచారం చేస్తే ఏమవుతుంది, నా జీవితంలో, నా యొక్క ఫ్యామిలీ, నా యొక్క బిజినెస్, లేకపోతే నా యొక్క వ్యాపారాల్లో ఎందుకు నేను నష్టాలు అనుభవిస్తాను, వీటన్నిటికి కారణాలు ఏంటి, వీటన్నిటి నుంచి బయటపడడం ఎలాగా అంటానికి యేసు ప్రభు సొల్యూషన్ మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఈ సొల్యూషన్లోకి వెళ్ళక ముందు ఆ యొక్క మొదటి ఆజ్ఞను ఒక్కసారి చూస్తే, అనగా ఆ యొక్క మొదట చెప్పినటువంటి సెగ్మెంట్లో నరహత్య చేయరాదు అన్నప్పుడు కూడా ఆ యొక్క చివరికి క్లోజింగ్ దగ్గరికి వెళ్ళేసరికి ద హెల్ ఆఫ్ ఫైర్ దగ్గరికి వెళ్తాడు. అనగా ఆ యొక్క నరకాగ్ని అనబడుతున్న మాట దగ్గరికి తీసుకెళ్ళడం మనం చూస్తాం. అలాగే ఈ రెండవ ఆజ్ఞ, అనగా ఈ యొక్క 7వ ఆజ్ఞగా పిలువబడే ఈ యొక్క సెకండ్ సెగ్మెంట్లో కూడా మనం చూస్తాం, నరకాగ్నిలోకి నీ సోల్ వెళ్తుంది అనే మాట. నరకాగ్నికి సోల్ వెళ్తుంది అనే మాట. రక్షించబడ్డాము, బాప్తిజం తీసుకున్నాము, మంచి రక్షణ వాక్యం తెలిసిన వారం, వాక్యం బోధిస్తాము, వాక్యం చెప్తాము. కానీ హృదయం గనక, కనులు చూసిన దాన్ని బట్టి హృదయంలో గనక మోహపు చూపు సంబంధమైన లస్ట్ఫుల్ థాట్స్ చేత నింపబడిన ప్రతి హృదయం ఏదైతుందో, ప్రతి సోల్ ఈ యొక్క నరకాగ్నికి రెడీగా ఉంది అని యేసు ప్రభు మాటలు. ఒకసారి చూడండి, ఒకసారి కంటిన్యూ చేద్దాం. ఆ యొక్క యేసు ప్రభు మాటలు చూడండి ఒకసారి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయాలట? దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. కట్ ఇట్ ఆఫ్ అంటాడు, పెరికి వేసుకో అంటాడు. అనగా ప్లక్ ఇట్ అవుట్, అనగా ఆ యొక్క కంటిని బెరికేసుకో అంటాడు. ప్లక్ ఇట్ అవుట్ అనగా ఆ కన్నును దాని ప్లేస్ నుంచి తీసి అవతల పడేసి అంటాడు. ఒకసారి చూడండి ఒకసారి. నెక్స్ట్, నీ దేహమంతయు నరకంలో సోల్ అంతా, నీ దేహమంతా నరకంలో పడడం కంటే నీ అవయవంలో ఒకటి నశించుట మంచిదే కదా, నీకు ప్రయోజనకరం కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల. సో దిస్ లుక్స్ సంథింగ్ రాడికల్. రాడికల్ ఫెయిత్ యాక్షన్ ఇది. ఆ యొక్క మోహపు చూపుతో చూసి, బుద్ధిహీనతతో పాపం చేసి, తర్వాత వ్యభిచారం చేసి, పాప సంబంధమైన ఆలోచనలు పడి దాని పర్యవసానాలు అనుభవించడం కంటే ఇట్ ఈస్ బెటర్ టు కట్ సంథింగ్. నీ జీవితం నుంచి కొన్ని కట్ చేసుకోవడం మంచిది అని చెప్పి మాట్లాడుతున్న మాటలు. నేను ఈరోజు యోబు మాటల ప్రకారం నా కళ్ళతో నేను నిబంధన కలిగి ఉండాలి. అయితే ఆ నిబంధనకి నా కళ్ళు అంగీకరించకపోతే ఐఎమ్ రెడీ టు ప్లక్ ఇట్ అవుట్, దాన్ని పెరికేసుకోవాలంటాడు. ఒక్కసారి ఈ 2 వచనాలు కనుక అర్థం చేసుకుంటే, పెరికేసుకోవాలి, కట్ చేసుకోవాలి అని అంటున్నప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి పాస్టర్ గారు? నిజంగానే కట్ చేసుకోవాలా? అలా కట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. విషయం ఏంటంటే, నిన్ను అభ్యంతరపరిచే కన్ను, మనిషిని అభ్యంతరపరిచేది కన్ను. జాగ్రత్తగా రండి ఒకసారి. కంటిలోనికి గనక ఇమేజ్, విజువల్ ఇన్పుట్ కనుక రాకపోతే లోపల వ్యభిచార సంబంధమైన ఆ యొక్క ఆనవాళ్ళు కానీ లేకపోతే వ్యభిచారం జరగదు. జాగ్రత్తగా రండి ఒకసారి. కన్ను చూసింది కనుక అది వ్యభిచారానికి నడిపిస్తుంది. ఇక్కడ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ యొక్క కన్ను పెరికేసుకో అంటున్నప్పుడు నిజంగా లిటరల్గా ఆయన కట్ చేసుకోమని చెప్పట్లేదు. యేసయ్య నీ యొక్క శరీరాన్ని కట్ చేసుకో అని చెప్పట్లేదు. మాట్లాడితే అర్థమవుతుంది కదా. జాగ్రత్తగా నండి ఒకసారి. ఇవన్నీ కూడా సింబాలిక్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్న యేసయ్య, అనగా సీరియస్నెస్ని ఎక్స్ప్లెయిన్ చేసి కట్ చేసుకోండి అంటున్నప్పుడు నీ యొక్క అవయవాల్ని కట్ చేసుకునేలాగా అనే మాటని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకొంచెం కంటిన్యూ చేయవా? నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల, ఒకవేళ నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే, నీ మాట వినకపోతే దాన్ని నరికి నీ యొద్ద నుండి నరికి నీ దగ్గర నుంచి పారేసే అంటాడు. నీ దేహమంతయు నరకంలో పడకుండా, నీ దేహమంతా నరకంలో పడకుండా, నీ అవయవంలో ఒకటి నశించుట, నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా అంటాడు. సో పెరికి వేసుకో అని చెప్పేటప్పుడు
ఆ పెరికి వేసుకో అనే మాటని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక 2 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల లిస్ట్ రాస్తుంది. 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల లిస్ట్ మనం చూస్తాం. ఆ లిస్ట్ అంతా చెప్పి ఓకే వాళ్ళందరూ ఏమేం చేశారు, ఎలా చేశారు, విశ్వాసాలు ఎలా, వాళ్ళ విశ్వాసాన్ని ఎలా ప్రదర్శించారో చెప్పి అన్నీ మాట్లాడిన తర్వాత 12వ అధ్యాయం 1వ వచనంలో ఎంత గొప్ప సాక్షి సమూహం ఉందంట. వాళ్ళందరూ మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే, సాక్షి సమూహం అంటే ఒక స్టేడియంలో మనము పరుగు పందానికి పరుగు ఈ జనరేషన్లో మనం పరుగు పందెంలో ఉండి మన విశ్వాస పరుగులో మనం పరిగెత్తున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క సాక్షి సమూహం, ఆడియన్స్ ఎవరంటే మనకు ముందున్నటువంటి ఆ యొక్క దైవజనులు లేకపోతే ఆ విశ్వాస వీరులు, వాళ్ళంతా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారట. చదవండి ఒకసారి 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే జలగలాంటి ఆ యొక్క ఎనస్థీషియా ఇచ్చి మన రక్తాన్ని లాగేసే ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన విశ్వాసపు పరుగు పందాన్ని ఓపికతో విత్ పేషెన్స్ ఓపికతో పరిగెత్తుదాం. నెక్స్ట్, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై, ఓకే, యేసు ప్రభువట తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 4వ వచనం. నెక్స్ట్ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. యేసు ప్రభు శిలువ మీద అనుభవించిన శ్రమని తలంచుకోండి అంటాడు. తర్వాత మీరు పాపముతో పోరాడేటప్పుడు ఎలా పోరాడాలి అంటే రక్తము కారణంతగా. ఇది యేసయ్య మాట. యాక్చువల్ గా రక్తం కారణంతగా అంటే రక్తం కారణంతగా ఇప్పటిదాకా మీరు చేయలేదంటాడు. మరొకసారి చదువు. రక్తం కారణంతగా దానిని ఎదిరించలేదు మరియు నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకో. చాలు, ఒకసారి చూడండి ఒకసారి. ఓకే, రక్తము కారణంతగా పోరాడమంటాడు అంటే దాని అర్థం ఏంటంటే నిజంగా రక్తం కారడం కాదు, కానీ ఆ లెవెల్ వరకు కూడా, అనగా యేసు వైపు చూస్తూ యేసు శ్రమను గుర్తుపెట్టుకొని ఆయన ముందున్నటువంటి ఆనందం కోసం అవమానాన్ని భరించాడట, సిలువ శ్రమను సహించాడట. ఓపికతో ఎలాగైతే యేసు సిలువను భరించాడో అలాగా నీ యొక్క శరీర సంబంధమైన అవయవాలను, నీ శరీర సంబంధమైనటువంటి పాప సంబంధమైనటువంటి ఆ యొక్క శరీరమును తన దురాశలతో సిలువ వేయుట అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే, నువ్వు సిలువ వేసే ప్రాసెస్లో నథింగ్ టు వరీ. యేసు వైపు చూసి యేసు ఎలాగా సిలువల మీద తన యొక్క ఆనందం కోసం అవమానాన్ని భరించాడో ఈ యొక్క దురాశలతో సిలువ వేయుట అనే మాటను మనం ఈరోజు చూస్తున్నాం. చూడండి ఒకసారి ఇక్కడ ఆ యొక్క భరించేటప్పుడు ఎలాగంటే రక్తం కారణంతగా ఫైట్ అంటాడు, పోరాడమంటాడు. రక్తం కారణంతగా అంటే నిజంగా రక్తం కార్చమని చెప్పట్లేదు, కానీ ఒకవేళ రక్తం కార్చాల్సి వచ్చినా ఓకే, డోంట్ వరీ. ఆ యొక్క చూజ్ ద వే ఆఫ్ గాడ్, దేవుని నియమాన్ని, దేవుని కట్టడల్ని అంగీకరించు, ఆయన ఆజ్ఞల మార్గమున నడువు అని చెప్తున్నాడు. ఓకే, సో ఫైనలీ నా పాయింట్ ఏంటంటే యేసు ప్రభు కన్నులు పెరికేసుకో, చెయ్యి నరకేసుకో అని చెప్తున్నప్పుడు నీ యొక్క సోల్ నశించుట కంటే, నీ సోల్ అంతా నరకంలోకి వెళ్ళడం కంటే నువ్వు సగం ఒక పార్ట్ లేకుండా ఈ పరలోకంలో ఉండటం మేలు అని చెప్తున్నాడు. చెప్పేటప్పుడు ఓకే, నిజంగా కట్ చేసుకోమని చెప్పట్లేదు, కానీ భూమి మీద మీ అవయవములు అని పిలువబడినటువంటి కొన్ని అవయవాలు మనం కలిగి ఉన్నాము, కొన్ని ఫ్లషీ అవయవాలు మనం కలిగి ఉన్నాము. జారత్వము, పాపము, ఆ యొక్క కాముకత్వము, ఆ యొక్క అభిచారం అనబడుతున్న కొన్ని పాపాలు ఉన్నాయి. ఇవి మన అవయవాలు భూమి మీద. వాటిని సిలువ వేయమని చెప్తున్నాడు, డిజైర్స్ని సిలువ వేయమని చెప్తున్నాడు, లస్ట్ని సిలువ వేయమని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత
దానికోసం పోరాడే ప్రాసెస్లో రక్తం కార్చాల్సి వస్తే రక్తం కారునంతగా అంటాడు. ఓకే, రక్తం కారునంతగా ఫైట్ అంటాడు, పోరాడమంటాడు. రక్తం కారునంతగా అంటే నిజంగా రక్తం కార్చమని చెప్పట్లేదు, కానీ ఒకవేళ రక్తం కార్చాల్సి వచ్చినా ఓకే, డోంట్ వరీ. ఆ యొక్క చూజ్ గాడ్, చూజ్ ద వే ఆఫ్ గాడ్, దేవుని నియమాన్ని, దేవుని కట్టడల్ని అంగీకరించు, ఆయన ఆజ్ఞల మార్గమున నడువు అని చెప్తున్నాడు. ఓకే, సో ఫైనలీ నా పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు కన్నులు పెరికేసుకో, చెయ్యి నరకేసుకో అని చెప్తున్నప్పుడు నీ యొక్క సోల్ నశించుట కంటే, నీ సోల్ అంతా నరకంలోకి వెళ్ళడం కంటే నువ్వు సగం ఒక పార్ట్ లేకుండా ఈ పరలోకంలో ఉండట మేలు అని చెప్తున్నాడు. చెప్పేటప్పుడు ఓకే, నిజంగా కట్ చేసుకోమని చెప్పట్లేదు, కానీ భూమి మీద మీ అవయవములు అని పిలువబడినటువంటి కొన్ని అవయవాలు మనం కలిగి ఉన్నాము, కొన్ని ఫ్లషీ అవయవాలు మనం కలిగి ఉన్నాము. జారత్వము, పాపము, ఆ యొక్క కాముకత్వము, ఆ యొక్క అభిచారం అనబడుతున్న కొన్ని పాపాలు ఉన్నాయి. ఇవి మన అవయవాలు భూమి మీద, వాటిని సిలువ వేయమని చెప్తున్నాడు. డిజైర్స్ని సిలువ వేయమని చెప్తున్నాడు, లస్ట్ని సిలువ వేయమని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత దానికోసం పోరాడే ప్రాసెస్లో రక్తం కార్చాల్సి వస్తే రక్తం కారునంతగా అంటాడు. ఓకే, డోంట్ ప్యాంపర్ ద సిన్, అనగా పాపాన్ని బుజ్జగించడం, పాపానికి కాంప్రమైజ్ అయిపోవడం ఏమాత్రం మంచిది కాదు. ఓకే, మన లైఫ్లో, మన కుటుంబంలో, మన జీవితంలో ఇంత నష్టానికి కారణం ఏంటంటే సీక్రెట్ లస్ట్, సీక్రెట్ సిన్, హిడెన్ లస్ట్ఫుల్ సిన్ ఏదైతుందో, అనగా అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క దురాశల సంబంధమైనటువంటి పాపం ఏదైతుందో, వ్యభిచార సంబంధమైన పాపం ఏదైతుందో, ఇది అనేక నష్టాలకి కారణం. ఇది మనకి మాత్రమే కాదు, సంఘం అంతటికి, సార్వత్రిక సంఘం అంతటికి నాశనకరమైంది. దేవునికి స్తోత్రం కలుగునాక లాస్ట్ అండ్ ఫైనల్ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 38వ వచనంలో, ఆ యొక్క సంఖ్యాకాండం 15వ అధ్యాయం 39వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇశ్రాయేళ్ళకి ఒక ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి ఒకసారి, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 39వ వచనం. మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని. ఓకే, ఆజ్ఞలు జ్ఞాపకం చేయబడాలి, అనగా మెడిటేట్ అవ్వాలి, ఎప్పుడు గుర్తులో ఉండాలి, ఎప్పుడు జ్ఞాపకంలో ఉండాలి. ఓకే, దేవుని ఆజ్ఞ ఏంటి, ఆజ్ఞ కారణం ఏంటి, ఆజ్ఞ ఓకే, నాట్ జస్ట్ లెటర్ ఆఫ్ ద లా బట్ స్పిరిట్ ఆఫ్ ద లా. ఓకే, నెక్స్ట్, మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు, దేవునికి ప్రతిష్ఠితులుగా, సపరేటెడ్గా, అనగా స్పెషల్గా, అనగా రాజులైన యాజక సమూహంగా ప్రతిష్ఠితులుగా ఉండండి. ఒకటి, ఆజ్ఞలు జ్ఞాపకంలో ఉండాలి, ఎప్పుడు మైండ్లో ఉండాలి. నెక్స్ట్, రెండవది ప్రతిష్ఠితులుగా ఉండాలి, ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి. ఓకే, అంతకు ముందు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి రాకముందు, దేవుని ఆజ్ఞల కిందికి రాకముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే, కోరిన ఎవ్రీ డిజైర్, ఎవ్రీ లస్ట్ఫుల్ డిజైర్ వెనకాల వాళ్ళు వెళ్ళేవారు. చదవండి ఒకసారి. కోరిన వాటిని బట్టి, చూచిన వాటిని, కోరిన వాటిని, అనగా వారి కన్ను ఎలా చూస్తే, ఏది చూస్తే దాని వైపు వారు వెళ్ళినట్టుగా ఆ మునపట్లాగా వెళ్ళకండి. వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నట్లు వాటిని అనుసరించుటకై అది మీకు కుచ్చుగా ఉండును. యాక్చువల్గా ఇశ్రాయేలుకి ఆ యొక్క తలిత్ అంటాం, అనగా ప్రేయర్ షాల్ అంటాం. ఓకే, జిత్ అనగా ఆ చివరికి ఉండే కుచ్చులు ఉంటాయి చూసారా, 4 కుచ్చులు ఉంటాయి. ఓకే, ఈ కుచ్చులు నీకు కనపడుతూ ఉండాలి. మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఈ కుచ్చులు 4 పక్కల ఉండే ఈ కుచ్చులు, కార్నర్స్లో ఉండే ఆ కుచ్చులు కనపడుతూ ఉండాలి. ఒకసారి 38వ వచనం చదువుదాం. ఒకసారి సంఖ్యాకాండం 15:38 చూడండి ఒకసారి. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని, కార్నర్స్కి, యాక్చువల్గా నాట్ మా డ్రెస్కి కాదు, ఒక 4 కుచ్చులు చేసుకోవాలి. 4 మూలల 4 కుచ్చులు. మీరు ఒకవేళ ఇశ్రాయేల్ని ఎవరైనా గమనిస్తే ప్రతి పురుషుడికి వెనకాల 2, ముందు 2 కుచ్చుల దారాలు లాంటివి వేలాడుతూ ఉండడం మనం చూస్తాం. అవి ఇన్సైడ్, అనగా డ్రెస్ లోపల కూడా ఉండి అవి బయటికి వేలాడుతాయి, అనగా తను నడుస్తున్నప్పుడు అవి తగులుతూ ఉంటాయి, అవి కనపడుతూ ఉంటాయి. అవి ఎందుకు కనపడాలి, అవి ఎందుకు కనపడుతూ ఉండాలి అంటే, ఓకే జాగ్రత్తగా నండి ఒకసారి. దిస్ ఇస్ ద ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చినటువంటి ఒక కమాండ్మెంట్, అది ఒక ఆజ్ఞది. ఏంటి ఆజ్ఞ అంటే, అంతకుముందు మీరు చూసిన దాని వెనకాలంతా వెళ్ళారు, ఆశపడిన దాని వెనకాలంతా వెళ్ళారు,
తర్వాత వ్యభిచారం వైపు వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి ఎలా పడితే అలా వ్యభిచరిస్తూ మీ జీవితాన్ని కాకుండా జీవించకుండా ప్రతిష్ఠితులుగా ఉండడం కోసం నేను మీ కొరకు ఒక ఆజ్ఞాపిస్తున్నాను. ఏంటంటే ఆ కుచ్చులు మీకు కనపడుతూ ఉండాలి. ఆ కుచ్చులు కనపడి ఏం చేయాలి చూడండి ఒకసారి అన్నమాట. 39 తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రం తగిలింపవాలని. దానికి ఒక బ్లూ థ్రెడ్, ఆ టెజల్ లేకపోతే దాన్ని జిత్ అంటాం హీబ్రూ భాషలో. ఆ యొక్క నీలి సూత్రము అనగా దారం ఉంచాలి. ఓకే, లేకపోతే ఆ యొక్క థ్రెడ్స్, ఆ యొక్క 4 పక్కల ఆ థ్రెడ్స్ వేలాడుతూ ఉండాలి. అంచులు అంటాం. చూడండి ఒకసారి ఆ కుచ్చులు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు? మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని. ఆజ్ఞలు ఓకే, అవి ఎందుకు ఉన్నాయంటే దేవుని ఆజ్ఞలు జ్ఞాపకం చేయడానికి అవి ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 2, మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు. మీరు ప్రతిష్ఠితులుగా, సపరేటెడ్గా, స్పెషల్గా, అనాయింటెడ్గా, లేకపోతే సాక్రెడ్, లేకపోతే రాజులైన యాజక సమూహము అనబడుతున్న ప్రతిష్ఠితులుగా ఉండడం కోసం ఉండునట్లు మునుపటి వలె మునుపటిలాగా అంతకు ముందులాగా మీరు కోరిన వాటిని బట్టి చూసిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించడం కోసం అది మీకు కుచ్చుగా అనగా మీకు అది ఒక థ్రెడ్ అనగా మీకు అది బంధకంగా, లేకపోతే అదొక మీకు ఒక ఏమంటారు ఒక బౌండరీ లాగా, కంచెలాగా ఉండాలి అది. సో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి, హౌ టు కమ్ అవుట్, ఈ సెక్షువల్ సిన్ నుంచి ఎలా బయటికి రావాలి, ఇమ్మొరాలిటీ నుంచి ఎలా బయటికి రావాలి. నెంబర్ 1, మొదటిది ఏంటంటే కళ్ళతో నిబంధన చేసుకోమంటాడు. 2, దేవుని ఆజ్ఞల్ని గుర్తు చేసే విషయంగా ఆ యొక్క ఇశ్రాయేల్ అయితే ఆ యొక్క షాల్ని ధరించడం, లేకపోతే ఆ కుచ్చుల్ని ఆ యొక్క బట్టల్లో ధరించడం మనం చూస్తాం. అనగా దాన్ని చూసినప్పుడంతా ఆ మనిషి గుర్తు చేసుకోవాలి దేవుని ఆజ్ఞలు. ఈరోజు మనము దేవుని ఆజ్ఞలు గుర్తు ఉన్నంతసేపు మనం పాపం చేయం. ఆజ్ఞ ఇంకొకటి, ఎందుకు పాపం ఆజ్ఞ తెలిసినా ఎందుకు పాపం చేస్తామంటే ఆ ఆజ్ఞకి సంబంధించిన స్పిరిట్ ఏంటో తెలియకపోవడం వల్ల, రెవల్యూషన్ లేకపోవడం వల్ల. ప్రార్థన చేద్దాం. ఎంత ప్రార్థన చేద్దాం, ఏమని అడుగుదాం? దేవా సహాయం చేయండి. గివ్ మీ ద ఫుల్ రెవల్యూషన్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ హిడెన్ సిన్. నన్ను, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, ఇదిగో తరతరాలకి నిందని, అపకీర్తిని తీసుకొచ్చే, ఇదిగో నాశనాన్ని తీసుకొచ్చే ఈ యొక్క పాపం నుండి నేను తప్పించబడ్డానికి. దావీదు పాపం చేసిన పాపాన్ని తన జనరేషన్స్ అనుభవించారు. ఆ జనరేషన్స్ అనుభవించడం మనం చూస్తున్నాం. ఈరోజు ఆ యొక్క ఈవెన్ రూబేన్ యొక్క పాపాన్ని జనరేషన్స్ అనుభవించడం మనం చూస్తున్నాం. ఈ ఇమ్మొరాలిటీ ఇది శరీరం లోపల దేవుని యొక్క ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనము ఈ పాపం చేస్తున్నప్పుడు ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క టెంపుల్ని పాడు చేస్తున్నాం, దేవుని యొక్క మందిరాన్ని పాడు చేస్తున్నాం. ఈ పాపము మన జీవితం నుంచి బయటికి రావడానికి నెంబర్ 1, మొట్టమొదటి నా కళ్ళతో నిబంధన చేసుకోవాలి. తర్వాత ఏమని నిబంధన చేసుకోవాలంటే ఇది చూడకు, ఇది చూడకూడదు, తర్వాత ఇది చూడు, ఇది చూస్తూ దీన్నే అనుసరిస్తూ ఉండని చెప్పి అది చూడడానికి దానికి ఒక పిక్చర్. ఓకే, ఇశ్రాయేలుకి దేవుడు ఎలాగైతే ఆజ్ఞాపించాడో ఊరికే ఆజ్ఞ ఇవ్వలేదండి. ఇదిగో మీరు ఈ కుచ్చులు పెట్టుకోండి అని అన్నప్పుడు, ఓకే ఇప్పుడు మనం కూడా మిమ్మల్ని అందరూ నా కుచ్చులు ధరించండి అని చెప్పట్లేదు, కానీ బట్ హ్యావ్ సంథింగ్ టు రిమైండ్. నీకు దేవుని ఆజ్ఞల్ని, దేవుని యొక్క మాటలు గుర్తు చేసే విషయాల్ని నీ కళ్ళెదురుగా పెట్టుకోవడం గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని ఆజ్ఞలు కనపడుతూ ఉండాలి, దేవుని మాటలు కనపడుతూ ఉండాలి, దేవుని ఆజ్ఞలు గుర్తు చేసే విషయం నాకు కనపడుతూ ఉండాలి. ఆయన శాంక్టిటీని అనగా నా పవిత్రతని గుర్తు చేసే, నా పవిత్రమైన నా యొక్క లాభకరమైన జీవితాన్ని గుర్తు చేసే విషయాలు నాకు కనపడుతూ ఉండాలి. అవి కనపడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క వ్యభిచార సంబంధమైనటువంటి ఆలోచనల సంబంధించిన విజువల్ నా యొక్క కంటి ద్వారా నా హృదయంలోకి ప్రవేశించదు. ఆ యొక్క పాపాన్ని మన జీవితంలో జరగకుండా మనం ఆపగలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవిద్దాం. అందరము ఉన్న చోటనే ఉండి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు మన జీవితంలో ఆ యొక్క అవ్వలాగా డిజైర్స్ని బట్టి ఆ యొక్క దేవుడు ఇయ్యని దాన్ని కోరి తను ఎలాగైతే ఆ యొక్క పాపం చేయడానికి కారణమైందో చూసి కోరుకుందో, ఆ తర్వాత ఆకాను చూసి కళ్ళతో చూసి హృదయంలో ఆశించి చేతులతో దొంగతనం చేసి
తప్పు గనక దాచిపెట్టాడు. ఈ రోజున అలాంటి హిడెన్ సీక్రెట్ సిన్, లస్ట్ ఏదైతే మన హృదయాల్లో మన జీవితాల్లో ఉందో ఈ దినమున పరీక్షించుకుందాం. ఈ దినమున దేవుని సన్నిధిలో పాపంను ఒప్పుకుందాం. దేవా స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఇదిగో అనేక సమస్యలకి ఇదే కారణము. ఇదిగో అనేకమైన నష్టాలకి, కష్టాలకి, నిందలకి, అపకీర్తికి ఇదే కారణము. ఇదిగో మా యొక్క తరతరాల శాపానికి ఇది కారణమని ఇదిగో ఈరోజు మేము విన్న మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం నాయన. దీని నుంచి తప్పించబడ్డానికి యేసయ్య మీ కొండ మీద ప్రసంగ మాటలను బట్టి మీకు వందనాలు. యోబును మా ముందు ఉంచారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆకాను బట్టి మీకు వందనాలు నాయన. స్తోత్రం తండ్రి. అవ్వను బట్టి మీకు వందనాలు. ఇదిగో మోషేను బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దావీదును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఇశ్రాయేలు అందరూ తమ శరీరాల మీద వాళ్ళు కలిగి ఉన్న ఆ యొక్క కుచ్చులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన. ఈ యొక్క పాపం వారి జీవితాల్లో జరగకుండా ఉండటానికి ఇదిగో వారి కన్నుల ఎదుట ఉంచబడినటువంటి ఆ కుచ్చుల్లాంటి కుచ్చులను, మీ ఆజ్ఞల్ని గుర్తు చేసే విషయాల్ని మా చుట్టూ మేము కలిగి ఉండటానికి కృప దయచేయండి. మా కన్నులతో నిబంధన చేసుకోవడానికి కృప దయచేయండి. మునపటి ప్రవర్తన మునపటి ఆశించిన దాని వెనకాల, కన్నుల వెనకాల వెళ్ళి వ్యభిచరించినటువంటి ఆ యొక్క దినాల నుండి మేము ఇక తప్పించబడి నూతన స్వభావం ధరించుకున్న వారమై నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నా. నరకాగ్ని నుంచి తప్పించబడిన వారమై ఆ యొక్క నిత్య జీవ సంబంధమైన ఆశలు, ఆలోచనలతో నిత్య జీవ సంబంధమైన ప్రయాణంలో మేము మీ సన్నిధిలో కలిగి ఉండటానికి, మీ సన్నిధిలో నడవడానికి కృప దయచేయండి. మీ వైపు చూస్తూ ఓపికగా నడవడానికి కృప దయచేయండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాతో పాటు ఏకీపించిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీకే వందనాలు. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం నాయన. మీకు వందనాలు. యేసు నామమున హృదయ రహస్యంలో ఎరిగిన దేవా మీకు వందనాలు. ప్రతి హిడెన్ సీక్రెట్ సిన్స్ అన్నీ మీ ఎదుట ఓపెన్గా ఉన్నాయి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నశించకుండా తప్పించబడి మారు మనసు పొందడానికి ఈ దినమున ఈ వాక్యం మా ముందు పెట్టినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీకే వందనాలు. ప్రతి విధమైన సెక్షువల్ ఇమ్మొరాలిటీ నుంచి సంఘమును కాపాడండి, సంఘమును రక్షించండి. మీ వాక్యము చేత ఒక్కొక్కరిని తాకుమని వేడుకుంటున్నాం. ఈ లైవ్లో నాతో ఏకీపించిన వారు నాయన ప్రభువా, ఈ వాక్యమును ఆన్లైన్లో వింటూ ఈ వాక్యంను అంగీకరిస్తున్న వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారి హృదయంలో ఈ మాటలు నిలబడటానికి కృప దయచేయండి. ప్రతి జలగా నాయన ప్రభువా తమకే తెలియకుండా తమ యొక్క మాంసాన్ని, రక్తాన్ని తమ జీవితాన్ని పాడు చేసే ఈ యొక్క జలగలాంటి ఇమ్ము అనబడుతున్న ఆ యొక్క ఇద్దరు కూతుర్లు కలిగినటువంటి ఈ పాపం నుంచి సంఘమును తప్పించండి, విడిపించండి, ఆశీర్వదించండి నాయన. మీకే వందనాలు. యేసు నామమున గొప్ప కార్యములు సంఘంలో జరిగించండి నాయన. మీకే వందనాలు. సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బలపరచండి నాయన. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం చెల్లిస్తున్న ప్రతి విధమైన ఇమ్మొరాలిటీ నుంచి విడుదల దయచేయండి, ఆశీర్వదించండి. స్తోత్రము, స్తోత్రం నాయన. యేసు వైపు చూస్తూ క్రీస్తును బట్టి శిలువ మరణాలని బట్టి నాయన కృప శిలువ వైపు చూస్తూ ఓపికగా భరించడానికి రక్తము కారునంతగా పోరాడడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ యేసు నామమున విశ్వాసానికి కర్త కొనసాగించువాడని యేసు క్రీస్తు హస్తాలకి సంఘమంతటిని అప్పగిస్తూ దీవించి ఆశీర్వదించి యేసు నామమున స్తుతించి ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును దీవించునుగాక. వాక్యానుసారంగా తీర్మానాలను బట్టి జీవించడానికి ఈరోజు తీర్మానం చేసుకొని కొన్ని రోజులకు వదిలేసేదిగా కాకుండా మళ్ళీ ఆ తీర్మానాన్ని గుర్తు చేసే విధంగా కొన్ని సింబల్స్ని, కొన్ని సైన్స్ని మన ఎదురుగా పెట్టుకోవడానికి, వాక్యానుసారంగా నడవడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.
తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారునితో మనకు అనుగ్రహించబడిన కృపా సమాధానం, పరిశుద్ధాత్మని సహాయము, సహవాసము, సన్నిధి, ఆదరణ, నిబంధన, సాక్ష్యం, అభిషేకం నాతో లైవ్లో ఆన్లైన్లో ఏకీవించిన ప్రతి ఒక్కరికి ఇది మొదలు సార్వత్రిక సంఘం అంతటికి సదా తోడేండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ షాలోమ్. నాతో కలిసి యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా అనే పాటను పాడుకుందాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించి శక్తి కలిగిన యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచి శక్తి కలిగిన యేసయ్య నామం. పాపాలను క్షమించి శక్తి కలిగిన యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచి శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చి శక్తి కలిగిన యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చి శక్తి కలిగిన యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చి శక్తి కలిగిన యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చి శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలి శక్తి కలిగిన యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించి శక్తి కలిగిన యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలి శక్తి కలిగిన యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించి శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించి శక్తి కలిగిన యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచి శక్తి కలిగిన యేసయ్య నామం. పాపాలను క్షమించి శక్తి కలిగిన యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచి శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా.